తాడు అనగానే ఆయన మీద కక్ష పెరిగింది. ఆయనంటే పడలేని వారు ఉన్నారు, ఆయనంటే ద్వేషం, ఆయనంటే ఇష్టం లేని వారు కూడా ఉన్నారు. తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి పిలాతు ఎదుట నిలబెట్టారు. పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఆయనకి పౌర సంబంధమైన విచారణ జరుగుతుంది. అంతకుముందు ఆయనకు మత సంబంధమైన విచారణ యూదుల పెద్దల దగ్గర జరిగింది. తర్వాత పౌర సంబంధమైన విచారణ పిలాతు దగ్గర జరుగుతుంది. ఎందుకంటే యూదులకు ఆయనకి శిక్ష వేసే ఆ యొక్క అధికారం యూదులకు లేదు. ఎవరికి ఉందంటే రోమాకు ఉంది. రోమా అప్పటి గవర్నమెంట్, ఎందుకంటే రోమన్ల కింద యూదులు బ్రతుకుతున్నారు కాబట్టి. అయితే ఆయన చూడండి, ఆయన్ని పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు అప్పటికి ఇంకొక వ్యక్తి కూడా ఆయనతో పాటు నిలబడ్డారు. ఎవరంటే ఆయన పేరు ఎవరు? బరబ్బా. బరబ్బా అంటే ప్రతి ఒక్కరిని కూడా నీ అబ్బా అనిపిస్తారన్నమాట. అలాంటోడు బరబ్బా అంటే. బరబ్బా పేరునగానే ఎవరికైనా సరే, ఇది నా మాటలో కాదు కానీ ఒకసారి అన్నయ్య చెప్పారు బరబ్బా గురించి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ చాలా విపులకరంగా. బరబ్బా అంటే ఎవరైనా సరే అబ్బా అంటారన్నమాట. అలాంటోడు బరబ్బా అంటే. మానం, ప్రాణం, దారి దోపిడీలు, దొంగతనాలు, అంటే చంపేయడు, ప్రతి దానికి అంటే వాడికి ఉన్నటువంటి లక్షణాలు ఇంకెవరికి ఉండవు. అలాంటి బరబ్బా యేసుక్రీస్తు వారు ఆ యొక్క న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఎవరిని కోరుకున్నారు మనుషులందరూ అని అంటే బరబ్బానే కోరుకున్నారు. ఎవరిని కోరుకోలేదు అంటే యేసుక్రీస్తు వారిని కోరుకోలేదు. పైగా ఆయనని సిలువేయండి, ఆయన సిలువేయండి అని చెప్పేసి కేకలు వేశారు. అంటే మనిషి ఏ కాలంలోనూ కూడా మంచి మాటలను వినిపించుకోడు, మంచి మాటలను స్వీకరించడు, మంచి మాటల ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడడు. యేసుక్రీస్తు వారు అంత మంచే చెప్పారు, అంత మంచే చేశారు. వారికి భోజనం పెట్టారు, వారికి స్వస్థతలు చేశారు, వారిని ఎంతో చక్కగా దైవభక్తులో కూడా ముందుకు తీసుకువెళ్ళారు. అలాంటి వ్యక్తి వాళ్ళకి అవసరం లేదు. ఎవరు కావాలనంటే వారిని దోచుకునేవారు, వారిని నాశనం చేసేవారు, వారిని చంపేసేవారు. అలాంటి వారిని వారు ఆ కాలంలో కోరుకున్నారు. పేరుకి ధర్మశాస్త్ర ఉపదేశకులు, పేరుకి శాస్త్రులు, పేరుకి పరిచయులు, పేరుకి యూదుల యొక్క సమాజ మందిరము, అర్పణలు, దేవునికి ప్రార్థనలు, మళ్ళీ వాళ్ళే. కానీ యేసుక్రీస్తు వారికి అవసరం లేదంటే అవసరం లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈరోజు మనం దేవుని పిల్లలం కానీ దేవుడు మనలో ఉండడం లేదు. ఈరోజు మనం క్రైస్తవులం కానీ క్రీస్తు ఉండడం లేదు. దేవుని పిల్లలుగా ఒక బోర్డు, క్రైస్తవులుగా ఒక బోర్డు ముందుకు సాగిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి. ఇది దేవునికి నచ్చినటువంటి విధి విధానాలు, ఇది దేవునికి నచ్చినటువంటి ఆలోచనలు. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం. ఆ వ్యక్తి చాలా కాలం చూడండి, ఆ వ్యక్తి చాలా కాలం నుండి దెయ్యాలు పట్టినవాడుగా బాధపడుతున్నాడు. అతను గెరాసేనుల దేశంలో ఉంటాడు. సేనా దెయ్యములు పట్టినవాడు. అంటే చాలా దెయ్యాలు అతన్ని ఆవరించే. చూడండి, అతని గురించి ఒకసారి మాట చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడని వారిని సాధుపరచలేకపోయాను. చూడండి, పలుమార్లు వాని కాళ్లకు చేతులకు. ఎవరు అంటే సేనా దెయ్యములు పట్టినవాడు. ఇతని యొక్క పరిస్థితి ఎలాగుందంటే చాలా ప్రమాదకరంగా ఉందని. ఎవరిని కనబడినా సరే వెంటనే అటాక్ చేస్తాడు. అతనున్న దారిలోకి ఎవరూ వెళ్ళలేరు. ఎందుకంటే అతన్ని చూడండి ఎంత ప్రమాదకారి కాకపోతే అతని చేతికి సంకెళ్ళు, కాళ్లకు చూడండి సంకెళ్ళు వేసి బంధిస్తారు. వాటిని కూడా తుత్తునీలుగా చేసేస్తున్నాడు. సంకెళ్ళను దారాలుగా తుత్తునీలుగా చేసేస్తున్నాడు. అంత భయంకరమైనటువంటి స్థితిలో అతను ఉన్నాడు. దయ్యములు పట్టినవాడు. అలాంటి దయ్యములు పట్టిన వాడిని ఏం చేశారంట?
ఎవడును ఎవడును కూడా సాధుపరచలేకపోతున్నాడు అతన్ని. 10 మంది వెళ్ళినా సరే ఇసిరేస్తాడనమాట. అలాంటి భయంకరమైన స్థితిలో దెయ్యములు పట్టిన వాడుగా అతను ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు అతన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత అతను ఏం చేశారు? యేసుక్రీస్తు వారు అతనిలో ఉన్నటువంటి దెయ్యములను, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రాత్మలను ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత అతను మారిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే చదువుదాం ఒకసారి. లోకసువార్త 8:37 చూడండి. లోకసువార్త 8:37. గెరాసీనీయుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా. చూడండి, ఈ దెయ్యములు పట్టిన వాడు పరిస్థితి ఎలాగుందనంటే, ఆ ఊరు వారు అతనికి బాగా భయపడుతున్నారు. ఎవరు కూడా అతను చూడడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే అతను చాలా ప్రమాదకారి. ఎలాంటి ప్రమాదకారి అంటే, ఒక రాయి తీసుకుని అతని శరీరాన్ని పొడి చేసుకుంటున్నాడు. శరీరాన్ని ముక్కలుగా పొడి చేసుకుంటున్నాడు, రక్తాలు వచ్చేలాగా. చూడండి, అప్పుడప్పుడు మనము కొన్ని కనికట్లు చూస్తూ ఉంటుంటాం. రియల్గా కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే పెద్ద 20 కేజీలు 40 కేజీలు ఎలా రాళ్ళు ఎత్తి ఇలా మీద పడుచుకుంటారు చాలామంది. ట్యూబ్లెట్స్ని ఏం చేస్తారంటే ఇలా గుండెలకు బాధేసుకుంటుంటారు. ఇప్పుడు రావట్లేదు వాళ్ళు, అప్పుడు పూర్వకాలంలో వచ్చేవారు అన్నమాట. వాళ్ళు ఏం చేసేవారంటే చూడండి, పెద్ద రాళ్ళను తీసుకెళ్ళి ఇలా ఎగరేసి ఇలా జబ్బలు కాసేవారు. ట్యూబ్లెట్లు నవలేసేవారు, తినేసేవారు, రక్తాలు వచ్చేవి. చూస్తుంటే భయం అనిపించేది. అలాంటి స్థితిలో ఈ యొక్క దయ్యములు పట్టినట్టు వాడు ఉన్నాడు. ఏంటంటే చూడండి, ఒక రాయి తీసుకుని శరీరాన్ని ఇలా పొడి చేసుకుంటూ ఉన్నాడు. అది చూసిన వారు అందరూ భయపడిపోతున్నారు. భయపడే అతను ఏం చేశారంటే, అమ్మో వీడు మా ప్రాంతంలో ఉంటే ప్రమాదకరం, చిన్నపిల్లల సైతం వీడు విడిచిపెట్టాడు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే ఈ దారి గుండా ఒంటరికి వెళ్ళినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేడు. కాబట్టి ఇతను ఏం చేద్దామంటే బంధించేద్దామని కాళ్ళకు చేతులకు సంఖ్యలేసి బంధించేశారు. అది అతని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి చూడండి భయపడుతూ ఉండేవారు. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి, అలాంటి వ్యక్తిని చూడండి మార్చి, చూడండి అలాంటి వ్యక్తిని బంధించినటువంటి ఆ వ్యక్తిని బంధకాల నుంచి విడిపించి ఒక సాధారణమైన ఒక మంచి మనిషిగా మార్చి కూర్చోబెడితే వీరు ఆనందించవలసింది పోయి, వీరు సంతోషించవలసింది పోయి, వీరు ఎంతో యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత చూపించవలసింది పోయి ఎవరిని చూసి భయపడుతున్నారట? ఎవరిని చూసి భయపడుతున్నారు? యేసుక్రీస్తు వారిని చూసి భయపడుతున్నారు. ఇదేంటి? యేసుక్రీస్తు వారిని చూసి భయపడడానికి ఆయన ఏమన్నా వింతాకారంలో ఉన్నాడా? ఆయన ఏమన్నా పోనీ నెత్తి మీద ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఆయన ఏమన్నా చూడండి, అప్పటి వరకు సంఖ్యలతో బంధింపబడిన వారికి భయపడ్డారు. నిజమే, అది వాస్తవం. ఎందుకంటే అతను సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు కనుక, అతను ప్రమాదిగారు కనుక, అతని చేతిలో రాయలు ఉన్నాయి కనుక, అతను శరీరం నిండా గాయాలు ఉన్నాయి కనుక, అతను ఒక వింతగా కనబడుతున్నాడు కనుక భయపడ్డాడంటే ఒక అర్థం ఉంది. కానీ ఆ వ్యక్తిని స్వస్థపరిచిన యేసుక్రీస్తు వారిని చూసి ఎందుకు భయపడుతున్నారు? పైగా భయపడమే కదట, ఏమంటున్నారంటే గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయకరాంతులయ్యారు గనక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నారట. విడిచిపో. ఎవరైనా ఏమనంటారండి, మన మధ్య ఎవరైనా ఒక 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుండో ఎవరైనా మన మధ్యకు వచ్చి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏమంటే ప్రార్థన ద్వారా అతను స్వస్థపరచబడి అతను మామూలుగా నడిచి వెళ్ళిపోతుంటే మనం ఎంత ఆనందిస్తాం? అరే 15 సంవత్సరాల నుండి మన దగ్గర ఉన్నాడు, ఇతను కాళ్ళు సరిగ్గా పనిచేస్తలేదు, ఇప్పుడు దేవుని కృప వల్ల దేవుని స్వస్థత ఇచ్చాడు అని ఎంతో ఆనందపడిపోతాం కదా. అలాంటిది ఆ వ్యక్తిని స్వస్థపరిచి చూడండి, వారిని ఆ ఊరు ప్రాంతం వారు భయంతో నిండుతూ ప్రతిరోజు సాయంత్రం అయితే భయపడేవారు. ఎందుకంటే ఈ వ్యక్తి పట్ల అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు బాగు చేస్తే యేసుక్రీస్తు వారిని చూసి భయపడుతున్నారట. ఆయన ఏమైనా వింతగా కనపడుతున్నాడా? ఆయన ఏమన్నా మీకేమన్నా పోనీ వేరే ఒక రాక్షసులా కనపడుతున్నాడా? మరి ఎందుకు యేసుక్రీస్తు వారిని చూసి భయపడుతున్నారు? అంటే మంచి చేసిన వారు సమాజానికి నచ్చరా? మంచి మాటలు సమాజం వినదా? వినదు. ఏ కాలంలో విన్నది? నోవాహు కాలంలో నోవాహు మాట వినరా? ఏ కాలంలో కూడా మనుషులు మంచి మాటలు నమ్మరు, మంచి మాటలను హృదయంలో దాచుకోరు. యేసుక్రీస్తు వారు మంచి చేశారు కదా, మీరందరూ భయపడిపోతున్నారు కదా, మీరే కాదు మీ పిల్లలు కూడా భయపడిపోతున్నారు కదా ఆ వ్యక్తిని చూసి. అలాంటి వ్యక్తిని ఒక మంచి మనిషిగా మార్చి అతని బంధకాల నుంచి విడిపించి మీలాంటి మనుషులుగా మార్చిన ఆ వ్యక్తిని చూసి మీరు సంతోషించవలసింది పోయి చూడండి ఎవరిని పొమ్మంటున్నారు? ఊరు విడిచి ఊరు వదిలి ఎవరిని నిలుపమంటున్నారు? యేసుక్రీస్తు వారు నిలుపమన్నారంటే ఎంత దారుణంగా, ఎంత
స్థితిలో, భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు చూడండి. చూడండి, ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా, వెళ్ళిపోతున్నాడట. ఎంత మంచివాడో చూడండి. ఆయన ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు తిరిగి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా, ఇక్కడ చూడండి అద్భుతంగా ఉంటుంది. దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకును. అతను కాళ్ళు పట్టుకుని, అయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎక్కడో కొండల్లో, గుహల్లో, ఆ చెట్లు పొదల్లో నేనుండి ఇదిగో సంఖ్యలతో బంధింపబడి మతిస్థిమ్మతో లేకుండా దెయ్యములు పట్టిన వాడుగా నేనున్నప్పుడు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. అందరూ కూడా నా మీద రాయి వేసిన వాడే, అందరూ కూడా నా మీద కర్ర గెరబెట్టిన వాడే, అందరూ నన్ను చూసి భయపడిన వారే, అందరూ నా దగ్గరకు వచ్చి కనీసం కొన్ని మెతుకులు పెట్టలేని వాడే. ప్రతి ఒక్కరు నన్ను చూసి భయపడు, కానీ నువ్వు ఒక్కడ మాత్రమే నా దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరిచి ఒక సాధారణమైన నార్మల్ మ్యాన్గా నన్ను చేసి ఈరోజు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావయ్యా అని ఏడుస్తూ నన్ను ఒక సాధారణమైన మంచి మనిషిగా స్వస్థపరిచి నువ్వు నా దగ్గర ఉండాల్సింది పోయి ఈరోజు నువ్వు వెళ్ళిపోతావయ్యా, వద్దయ్యా, వద్దు, వెళ్ళొద్దని వేడుకుంటున్నాడట. ఒక దెయ్యములు పట్టిన వాడు తన దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆయన ఉండమని కోరుకుంటున్నాడు. ఏ దెయ్యాలు పట్టలేదు అనుకున్నవారు ఈరోజు దెయ్యం పట్టిన వాళ్ళుగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ ధర్మశాస్త్రం ఉపదేశకులు అనుకుంటూ, పరిచయులు అనుకుంటూ, ప్రార్థన ఆరాధనలు చేస్తున్నాం అనుకుంటూ, అర్పణలు అర్పిస్తున్నాం అనుకుంటూ ఉన్నవారికి నిజంగా దెయ్యం పట్టింది. దెయ్యం పట్టింది కాబట్టే యేసుక్రీస్తు అని పొమ్మంటున్నారు. కానీ ఏమాత్రం సమాజానికి కనబడుతున్నారా? ఏమాత్రం దెయ్యం పట్టిన వాడిగా ఇతను చూస్తున్నారు. అసలు దెయ్యం నిజం ఎవరికి పట్టింది? నిజానికి ఎవరికి పట్టింది? దెయ్యం వీళ్ళకి పట్టింది కాబట్టి యేసుక్రీస్తు అని ఏమంటున్నారు? పొమ్మంటున్నారు. వెళ్ళిపో, మమ్మల్ని విడిచి వెళ్ళిపో. ఏమండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ దెయ్యములు పట్టిన వాడినైనా సరే వాళ్ళ దగ్గర ఉంచుకుని సంఖ్యలతో బంధించి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. కానీ మహానుభావుడిని, గొప్పవాడిని, వారి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడిని పొమ్మంటున్నారంటే వీళ్ళు ఎంత మూర్ఖులుగా ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. ఆ వ్యక్తి బతిమాలుకుంటాడంటే యేసుక్రీస్తు వారిని, అయ్యా నన్ను స్వస్థపరిచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అయ్యా? ఒకవేళ వెళ్ళిపోతే నేను కూడా నేను మీతో పాటు వచ్చేస్తాను. ఈరోజు మనం కూడా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల ఎవరిని కోరుకుంటూ ఉన్నాం? ఆ యేసయ్యను కోరుకుంటున్నామా? ఎవరిని కోరుకుంటున్నాం? చూడండి, ఎవరిని కోరుకుంటూ ఉన్నాం? ఆ యేసయ్యను కోరుకుంటున్నామా, లేకపోతే ఈ లోకాన్ని కోరుకుంటూ ఉన్నామా? పైకి భక్తులమే, పైకి ఆరాధించే వారమే, పైకి మనం మాటలు చెప్పేవారమే, పైకి మనము ఆలోచించేయండి పాటలు పాడేవారమే, కానీ మనం ఎవరిని కోరుకుంటూ ఉన్నాం? సమాజం దృష్టిలో మనం భక్తులుగా కనబడుతున్నాం, ఓకే, దీనికి ఈ సమాజం ఒప్పుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో మనము ఎవరిని కోరుకుంటూ ఉన్నాము? దేవుని దృష్టిలో ఎవరిని కోరుకుంటూ ఉన్నాం? యేసుక్రీస్తు వారిని చూసి వాళ్ళు భయాక్రాంతులై ఆ మాట చూస్తున్నాడు బాధ అనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారిని చూస్తే ఎవరికైనా భయం అనిపిస్తుందండి. చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వచ్చేవారు. చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో పాటు ఉండి ఆయన మాటలు వింటూ చిన్నపిల్లల సహితం ఆయన దగ్గరికి వెళ్తుంటే వీళ్ళంటే భయపడిపోవడానికి ఏమైనా వింత ఆకారంలో ఉన్నాడా, వింత రూపంలో ఉన్నాడా? ఆయన ఎప్పుడు ఉండేలాగా ఉన్నాడు కదా. దేవుని మాటలు చెప్పేవారికి, మంచి చెప్పేవారు కూడా సమాజానికి భయమే. ప్రేమ దేవుని వల్ల ఆలోచించేయండి. ఈ గెరాసేనీల ప్రాంతంలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని బాగుపరిచిన వ్యక్తిని వెళ్ళిపోమంటున్నారు. ఈరోజు సమాజాన్ని బాగుపరిచే వారిని వద్దంటారు, సమాజాన్ని పాడు చేసేవారిని మనుషులు కావాలంటారు. ఇది వాస్తవం, అవునా కదా చెప్పండి? సమాజాన్ని బాగుపరిచేవారు చూడండి, ఎక్కడైనా మనం మీటింగ్ పెట్టి 10 గంటలు 11 గంటలు దాటింది అనుకోండి, ఆపండి అంటారు. అదే రికార్డింగ్ డాన్స్లని లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ అని వేరే పెట్టారనుకోండి, పర్వాలేదు, దానికి పర్మిషన్ అవసరం లేదు. కానీ మంచి చెప్పేవారికి పర్మిషన్ అవసరం. సమాజం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేన్ని ఎక్కువగా తీసుకుంటుందంటే చెడునే తీసుకుంటుంది, మంచి మాటలను స్వీకరించదు. మనం కూడా ఏం చేస్తున్నామంటే మంచి మాటలు అయితే వినగలుగుతున్నాము, మంచి మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయి. కానీ మంచి మాటలు ఎంతవరకు మనం మంచి మాటలు ఫాలో అవుతున్నాం అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఫాలో అవ్వకపోతే కనుక మనం చాలా ప్రమాదంలో పడే అవకాశము ఉంది. ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా. రోజు మనము దేవుడిని పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు మనలో ఉన్నాడా? యేసుక్రీస్తు వారి శక్తిని అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా ఎవరు గ్రహించలేకపోతున్నారు. అందుకే ఆయన ఏమన్నారంటే అందరూ దేవుడు కాదు అని ఒక మాటతో తీసిపడిచేస్తున్నారు. ఏమండి, ఆయన దేవుడు కాదు అని ఒక మాటతో తీస్తున్నారు. ఏమంటే దేవుడు అని అంటే వాళ్ళకి వచ్చిన బాధ ఏంటండి? అసలు నాకు అర్థం అవ్వట్లేదు.
ఆయన దేవుడు కాదా? అడుగడుగున ప్రతి రెఫరెన్స్లో కూడా ఆయన దేవుడైనా ఉంటుందండి. ఏమండి, ఒక మాట చెప్తానండి. మోషేనండి, ఒకరోజు మోషేని దేవుడు చూడండి, మోషేని దేవుడు ఐగుప్తుకి పంపినప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఫరోకి ఎవరు నువ్వు? దేవుడు మోషేని దేవుడు అనే పేరు పెట్టింది ఎవరు తెలుసా? మోషేకి దేవుడు అనే పేరు పెట్టింది దేవుడే. నువ్వు ఫరోకి ఎవరివి? దేవుడివి. అంటే ఒక మనిషిని, మోషే మనిషి, ఆ మనిషిని దేవుడు అని పేరు పెట్టింది ఎవరు? దేవుడే. నువ్వు ఎవరివి? దేవుడివి. ఎందుకు దేవుడివి? నువ్వు నా పక్షాన్ని వెళ్తున్నావు కనుక, నా లక్షణాలు కలిగి ఉన్నావు కనుక, ఇదిగో నీ కుటుంబాన్ని విడిచి ఐగుప్తులో ఉన్న ఆ బానిసత్వంలో బ్రతుకుతున్న వారిని నువ్వు తీసుకురావడానికి వెళ్తున్నావు. నువ్వు ఫరోకు దేవుడు అని చెప్పింది దేవుడే. కానీ క్రీస్తు వారు అడుగడుగున ఆయన దైవత్వం చూడండి. కానీ ఆ దైవత్వాన్ని ఒప్పుకుంటలేదు ఎవరు. ఆ దైవత్వాన్ని ఎవరు ఒప్పుకోవడం లేదండి. రకరకాల మాటలు, రకరకాల ఆయన మీద ఆనాటి కాలంలో కూడా చూడండి, ఆనాటి కాలంలో భయపడ్డారు, భయాక్రాంతులు అయిపోయారు ఆయన చూసి. ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద మాట వేసేయడము. ఆయన దేవుడు అంటున్నారంటే ఆయనకి మళ్ళీ ఇంకొకరు ఉన్నారా? ఆయన తండ్రి ఉన్నాడా? ఆయన ఎలా పుట్టాడు? రకరకాల మాటలు. పోనీలండి, మనకన్నా దేవుడు అని అర్థమైంది. అర్థం కాని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. ఆయన ఏ కాలంలో కూడా దేవుడు అని సమాజానికి అర్థం అవ్వలేదు. ఆయన చెబుతున్న మంచిని స్వీకరించలేకపోయారు. ఆయన చెబుతున్న ప్రతి మాటను స్వీకరించలేకపోయారు. చివరికి మరలా ఆయన్ని దూషించారు. మా నుంచి వెళ్ళిపో అన్నారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారిని కూడా చాలామంది వెళ్ళిపో మా నుంచి. మంచి ఆలోచనలతో, మంచి ఉద్దేశాలతో ఉన్న వ్యక్తులను మన మధ్య ఉంచుకోకపోతే ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించేయండి. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. దేవుడు అడుగడుగునా సరే మనకి మంచి విషయాలు మనం చెబుతున్నప్పుడు ఆ మంచి విషయాలను మనం స్వీకరించకపోతే మన పరిస్థితి ఎలా అయిపోతుందో ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నామంటే విన్న తర్వాత అది మనము జాగ్రత్తగా మనం రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా మనకి ఆదివారం వరకు మనకు గుర్తుండడం లేదు తెలియదు, కానీ మరలా ఆదివారం వస్తున్నాం, మరలా వెంటనే వెళ్ళిపోతున్నాం. ఏంటి మన పరిస్థితి? మరలా గుర్తుపెట్టుకుని మరలా చెప్తున్నాను, లోకము దేవుడు అంటే కుదరదు. దేవుడు అంటే దేవుడే. లోకానికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎన్ని వాక్యాలు ఉన్నాయి చెప్పండి. దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాం, కానీ దేవుడు కనబడడం లేదు. యేసుక్రీస్తు వారు ధరించుకున్నవారుగా, క్రైస్తవులు అంటేనే క్రీస్తుని ధరించుకున్నవారు, క్రీస్తు అని అర్థం. క్రీస్తుని ధరించుకున్న వారుగా మనం ఉంటున్నాం, కానీ క్రీస్తు మనలో కనబడతా లేదు కనుకనే ఈరోజు మన ఆలోచనలు, మన ఉద్దేశాలు లోకానికి భిన్నంగా లేవు, లోకానికి తగ్గట్టుగా ఉన్నాయి. ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. మనమే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని పరలోకానికి వెళ్ళాలనంటే మాత్రము ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము చేయాలి. ఆ మంచి మాటను స్వీకరించాలి. మంచి మాటలను స్వీకరించకపోతే మనము కూడా యేసయ్యను వద్దు అని అంటాం ఒకనొక దినాన. కాబట్టి ఆలోచన చేయండి. ఒక దయ్యం పట్టినవాడు, ఒక సేనా దయ్యము పట్టినవాడు ఏమంటున్నాడంటే, అయ్యా నా నుంచి నువ్వు వెళ్ళిపోకు, నన్ను స్వస్థపరచి, నన్ను బాగుపరచి, ఇదిగో నన్ను ఈ స్థితిలో ఉంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా? ఇదిగో అయ్యో నేను బాగుపడగాను ఉంటే మంచిదేమో, ఒకవేళ ఉన్నాము అనే ఆయన ఉద్దేశం. ఈ కొండల్లో, ఈ గుహల్లో, ఈ పొదల చోటన, ఈ తుప్పల్లో, ఇదిగో ఈరోజు నేను ఇలా సంఖ్యలతో ఉండిపోతేనే బాగున్నాము, ఇలా ఉండిపోతేనే ఒకవేళ నువ్వు ఉన్నాము అని ఆయన ఒక ఉద్దేశము. అనవసరంగా నన్ను బాగు చేసి నువ్వు వెళ్ళిపోతున్నావు కదయ్యా, ఎందుకయ్యా నన్ను బాగు చేసి నువ్వు వెళ్ళిపోతున్నావు, వద్దని ఏడుస్తూ బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దెయ్యం పట్టినవాడు వదిలించుకున్నాడు. నిజంగా వీళ్ళు దెయ్యాలు పట్టలేనట్టుగా ఉన్నారు, కానీ దెయ్యాలతోనే జీవిస్తూ ఉన్నారు, సహవాసం చేస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ఈరోజు ఒకవేళ మనం తెలియకుండా భక్తులుగా ఉన్నాం కదా, భక్తులుగా ఉన్న మనలో ఒకవేళ దెయ్యాలు ఉన్నాయేమో, దెయ్యపు ఆలోచనలు ఉన్నాయేమో, దుష్టత్వపు ఆలోచనలు ఉన్నాయేమో, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పాపం అనగానే మనకేమీ కనబడదు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటాడు. అందుకే సులువుగా చిక్కులు పెడుతుందాం ఒకవేళ మన ఆలోచనలు, మన ఉద్దేశాలు.
ఏమండి, బైకి వ్యభిచారము, దొంగతనము, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని పాపాలనేవి మనకు తెలుసు. కానీ కానీ మనకు తెలియనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాల గురించి మనకు ఇంకా తెలియకపోవచ్చేమో. ఉదాహరణకి భోజనము అనేది కూడా పెద్ద పాపం. భోజనం అంటే భోజన ప్రియత్వం అనేది కూడా పెద్ద పాపం. అది భోజన ప్రియత్వం అనేది కూడా పెద్ద పాపం, తెలుసా? అది పెద్ద పాపం. ఎందుకంటే భోజన ప్రియత్వము అంటే భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా పెద్ద పాపాత్ములు. మనకు తెలిసిన పాపం ఏంటంటే వ్యభిచారము, దొంగతనం ఏమైంది. కానీ భోజన ప్రియత్వం కూడా పెద్ద పాపం. నిజం, సులువుగా చిక్కులు పెట్టే ఒక పాపం అది. కానీ అది మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే ఆ పాపం గురించి మనం అర్థం చేసుకోకుండా వీడి పాప, ఆడి పాప అంటాం. కానీ మనలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్ని ఉన్నాయో అందులో ఒకటి భోజన ప్రియత్వం. రెండు, ఇంకోటి ఏంటంటే మత్సరము. చూడండి, సోమరితనం. ఇవన్నీ కూడా భయంకరమైన పాపాలు. సోమరితనం ఎవరికి ఉండదు చెప్పండి? ఈరోజు మనకు లేదు సోమరితనం. మనకి ఆరాధన ఎన్ని గంటలకండి? ఆరాధన ఎన్ని గంటలకి? ఏంటి 6 అంటున్నాం. పోనీ 6 కాకపోతే 7 కన్నా. కానీ 8కి 9కి వస్తుందంటే మన సోమరితనం ఉందా లేదా? ఇలా నన్ను బాధపడకండి, నిజంగా సోమరితనం ఉంది. కానీ మనకు తెలియదు, అర్థం కావడం లేదండి. ఏం పర్లేదు అనుకుంటున్నాం, కానీ దాన్ని సోమరితనమే అంటారు. ప్రేమ దేవుని వల్ల బాధపడకండి. దేవుడు ఖచ్చితంగా నిలదీసి అడిగితే కనుక ఇలాగ అడుగుతాడు. యేసుక్రీస్తు వారు వాక్యం బోధిస్తుంటే పెందల కడనే వచ్చేసారట. నిజానికి దేనికి వచ్చారో మనకు తెలియదు, కానీ మొత్తానికి వచ్చారు. కానీ మనం ఏంటంటే లేట్ అయిపోతుందంటే అర్థం ఏంటి? ఇంకా లేటుగా వస్తున్నామంటే ఓకే, ఒక వారం కుదరలేదు, ఏదో నిజంగా పని ఉంది, లేకపోతే ఇంకో వారం కుదరలేదు, ఏదో నిజంగా బయటకు వెళ్ళాలి. కానీ మనకు కుదురున్నా, ఖాళీగా ఉన్నా, రాలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా అది సోమరితనమే. అది పెద్ద పాపం. అది ఇంకా ఎన్ని? భోజన ప్రియత్వం. ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా. ఈ విధంగా మనం ఉంటే ఎప్పుడు మనము ఆయన రాజ్యానికి చేరుకోగలము. ఆయన రాజ్యం ఒకవేళ ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఈ క్షణం వస్తే మన పరిస్థితి ఏంటి? ప్రతీదీ ఆయన ఒకరు. ఇప్పుడైతే ఆయన చూడండి, ఇప్పుడైతే ఆయన న్యాయవాదిగా ఉన్నాడు, అప్పుడైతే ఆయన జడ్జిగా ఉంటాడు. జడ్జి ముందు చూడండి, జడ్జి ఏమి వాదించడు, జడ్జి ఓన్లీ తీర్పు తెచ్చడానికే. కాబట్టి తీర్పు తీర్చే ప్లేస్లో ఆయన కూర్చున్నప్పుడు మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఏ కాలంలోనైనా మనుషులు అలా ఉన్నారు, కానీ మనమైతే క్రీస్తుని నమ్మిన వారుగా మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన ప్రవర్తన అన్నీ కూడా మనము దేవునికి అనుకూలమై ఉన్నట్టుగా ఉంటేనే మనం ఆయన రాజ్యాన్ని మనం గుర్తుపెట్టుకుని మరలా చెప్తున్నా, మనం నమ్ముకుంటుంది పరలోక రాజ్యం కొరకే. మనం నమ్ముకుంటుంది ఆయనతో నిత్యము సహవాసం చేయడానికే. మనం తెలుసుకుంటుంది, మనం రాసుకుంటుంది, మనం దేవుని మాటలు వింటుంది కూడా పరలోక రాజ్యం కొరకే. పరలోక రాజ్యము లేనిదే ఏమీ అవసరం లేదు, వినవలసిన అవసరత లేదు. పరలోకం కొరకే మనం ఏది చేసినాను. మనం ప్రార్థన చేసిన పరలోకం నిమిత్తమే, మనము దేవుని నమ్ముకున్న పరలోకం నిమిత్తమే. అంతేగాని మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు ఇవేమీ కాదండి. ఇవన్నీ ఈ శరీరము ఉన్నంతసేపే. ఈ శరీరము దాటిపోయిన తర్వాత, ఈ శరీరం లేనప్పుడు, మనము పరలోకంలో ఉన్నప్పుడు ఇవేమీ ఉండవు. కాబట్టి పరలోకం కొరకే మనం ఏం చేయాలి? నమ్ముకోవాలి. కాబట్టి ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. చక్కని మాటలు మనము తర్వాత విందాము మరి అన్నయ్య ద్వారా. సమయానికి రావడానికి మనము ప్రయత్నం చేద్దాము. మనం అందరం త్వరగా వచ్చామనుకుంటే త్వరగా వెళ్ళిపోతాం. కానీ మనం త్వరగా రాకుండా మనం ఏమంటున్నామంటే లేట్ అయిపోతుందండి. చాలామంది సహోదరులను చూస్తున్నాం, పాపం కొంతమంది హాస్టల్లో ఉంటారు కదండి, వాళ్ళకి 10 దాటిన తర్వాత గేట్ వేసేస్తారంట, రానివ్వరంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నయ్య మెసేజ్ పూర్తిగా వినకుండానే వెళ్ళిపోతున్నాను. నేను మొన్న బయట ఉండి చూశాను. కాబట్టి అందరూ త్వరగా వచ్చారనుకోండి, మరి త్వరగా మరి వెళ్ళాలి కదా. మీరు అనుకోవచ్చు, చాలామందిలో ఉన్న ఆలోచన ఒకటి అనుకోవచ్చు, ఏమండి డైరెక్ట్గా అన్నయ్య గారికి ఇచ్చేచ్చు కదా మెసేజ్, ఫస్ట్ మెసేజ్లు ఎందుకంటే అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అన్నయ్య మిస్ అయ్యాడు అనుకోండి, మరి మేము కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదండి. అన్నయ్య ఒక్కొక్కసారి పొరపాటున ఒక సడన్గా డ్యూటీ పడుతుందండి, అప్పుడు కూడా మేము చెప్పాలి కదండి. అందుకోసం ఫస్ట్ మెసేజ్ అన్ని కంటిన్యూ చేస్తున్నాం. లేకపోతే అన్నయ్యకి ఇవ్వాలని, అన్నయ్య మాటలు వినాలని మాకు ఆనందమే. కాబట్టి త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కోసం కాకపోయినా చెల్లెమ్మలు చాలామంది త్వరగా వెళ్ళిపోతున్నారు, బాధపడుతున్నారు. నాకు తెలిసి వాళ్ళు అన్నయ్య మెసేజ్ పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారి కోసమైనా మనము ఏం చేద్దామండి, త్వరగా వద్దాము, త్వరగా వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రేమ కలిగిన మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి వందనాలు ప్రభువా. ఇప్పటివరకు తండ్రి కొన్ని మాటలు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి.
ఇదిగో తండ్రి, తర్వాత వర్తమానం ద్వారా తండ్రి మాకు ఎన్నో విషయాలు తెలియజేయండి. ఇదిగో ప్రభువనైనా మరి పిల్లలందరూ వచ్చి ఉన్నారు తండ్రి, ఇది వాక్యం ద్వారా అయినా ప్రభువనైనా వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ప్రభువనైనా ఒకవేళ నేను ఏదైనా వారికి మనసులు నొప్పిస్తే దయతో నన్ను క్షమించండి. పెందల కడ రావాలన్నది మీ యొక్క ఉద్దేశం ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరకదు గనక నీ సన్నిధికి త్వరగా రావాలని ఒకవేళ నేను ఏమైనా వారిని హెచ్చరిస్తే, వారి మనసులు నొప్పిస్తే దయతో నన్ను క్షమించండి. నీ పిల్లలందరూ ప్రభువా మరి యొక్క సన్నిధిలో భారభరితంగా ఇదిగో ప్రభువనైనా చక్కని ఉద్దేశాలతో కలిగి ఉండి ప్రభువనైనా మరి మీ యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునొచ్చు పరలోకం వెళ్ళడానికి మరి ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ తమకు తాము బలాన్ని చేకూర్చుకుని ఇదిగో తండ్రి స్థిరముగా నిలబడకు సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి వర్తమానంగా చక్కని మాటలు తెలియజేసినటువంటి దైవ సేవకులు డేవిడ్ గారికి యొక్క ఆరాధన ధర్మంలో తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని మన మధ్య ఉన్నటువంటి సహోదరులు వచ్చి ఒక చక్కని కీర్తన పాడిన అనంతరం రెండవ వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ప్రొజెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు ఒక న్యూ సబ్జెక్ట్ ఒకటి ఉంది కనుక దాన్ని అందరికీ విజువలైజేషన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అయితే అది ఇంటి దగ్గర మర్చిపోయి ఉన్నారు కనుక వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. ఈలోగా సహోదరులు వచ్చి ఒక చక్కని కీర్తన పాడతారు. అనంతరం రెండవ వర్తమానానికి మనం ప్రవేశిద్దాం. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా.
పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా లోకాసతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచూనే మనశ్శాంతి కోల్పోతిని లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచూనే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టితిన్ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములు పట్టితిన్ నీ పాదములు పట్టితిన్ కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా చక్కని కీర్తన పాడినటువంటి సహోదరులకు ఈ యొక్క ఆరాధన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఒక చిన్న అనౌన్స్మెంట్, మనకి ఈ యొక్క చర్చ్ మరి ఎక్స్టెన్షన్ కార్యక్రమాన్ని అనేది చేపట్టాలని ఆల్రెడీ మేడం గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కనుక ఈ ఎక్స్టెన్షన్ కార్యక్రమాల్లో మరి ఎవరైనా సివిల్ వర్క్ తెలిసిన వాళ్ళు ఎవరైనా మన చర్చ్లో ఉంటే మరి మీటింగ్ ఈ యొక్క చర్చ్ ఆరాధన అయిన అనంతరం మరి
పెద్దలందరూ కూర్చొని ఒక మాట అనుకుని దాని యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ఉద్దేశిస్తున్నాం. ఈ వీక్లోనే ఈ యొక్క పనులు ప్రారంభించాలని మరి అనుకుంటున్నాం కనుక మీ అన్నదిన ప్రార్థనలు వీటిని జ్ఞాపకం చేసుకోండి. దీనిలో నిపుణత కలిగినటువంటి వారు దయతో ఈ యొక్క కార్యక్రమానికి మీ యొక్క సూచనలు సలహాలను మాకు అందించాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. రెండవ వర్తమానానికి మనం ప్రవేశిద్దాం. మన మధ్య ఉన్నటువంటి మరి దైవ సేవకులన్నీ వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ మొబైల్ ఆన్ చేయండి. మొబైల్లో డిజైర్ ఆఫ్ క్రైస్ట్ అని మీరు ఆన్ చేస్తే అది లైవ్ వస్తుంది. అందులో ఇమేజ్లు చూస్తూ వినాల్సిన ఒక వాక్యం ఉంది ఈరోజు. మరి సాతానుగడు పట్టాడు ఏంటో తెలియదు, కానీ సరిగ్గా ఈ క్లాస్కే వాడు ప్రొజెక్టర్ లేకుండా చేశాడు. ఎవ్రీ వీక్ ప్రొజెక్టర్ చాలా అత్యవసరం భయ్ ఉంచండి. ఎందుకంటే కొన్ని పదాలు, కొన్ని లాంగ్వేజెస్, సౌండ్ డాక్టర్స్ కోసం మనం మాట్లాడుతున్నాం కనుక చూస్తూ వినాలి, లేకపోతే అర్థం కావు కొన్ని విషయాలు బలంగా. అందరికీ ఓపెన్ అయిందా? ఎవరి దగ్గర అయితే నెట్వర్క్ స్పీడ్గా లేదో పక్క వారి దగ్గర జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే చేసిన ప్రకటన కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉక్కుల్లో ఇలా కొట్టుకుపోయి పేషెంట్లు అయిపోయే కన్నా కాస్త సహకరిస్తే ఈ హాల్ని ఇంకా కొంచెం పెద్ద హాల్ చేసి మనం గాలి రావడానికి ఏ విధమైన ఎలక్ట్రికల్ వస్తువులు వాడితే బాగుంటుందో అవన్నీ ప్లాన్ చేసి కొంచెం చర్చిని కొంచెం అందంగా విశాలంగా మనం మారుద్దాం. అది మీ ప్రార్థనలో పెట్టండి. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్తాం. వస్తుందా? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని మాటలు మాతో మాట్లాడండి. రోజు రోజుకి తండ్రి పుట్టుకొస్తున్న వింతైన పోకడల మధ్య, సిద్ధాంతాల మధ్య తండ్రి సత్యాన్ని ఎతికి బ్రతకాలనుకునే సత్యాన్వేషులకు అనేకులకు తండ్రి మాది సత్యము, మాది సత్యం అని చెప్పుకుంటూ వాక్యానికి వక్ర భాష్యం చెబుతూ తండ్రి లేని అలజడులు సృష్టిస్తూ ఏది ప్రధానమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో దానినే విడిచి ముందుకు కొనసాగడం తండ్రి అర్థం లేని ప్రయాస, వ్యర్థమైన పరుగని తండ్రి గుర్తించక తండ్రి ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటూ సత్యం ఎరిగామని చెప్పుకునే ప్రేమ లేకుండా తండ్రి ఈ నిందారోపణల మధ్య, ఈ వక్ర సిద్ధాంతాల మధ్య మేము ఆ ఊబిలో కొట్టుకుపోకుండా గతించిన కాలంలోనూ మాతో ధారాళంగా మాట్లాడారు. మా బాప్టిజ రక్షణ నుంచి ఈరోజు వరకు తండ్రి మమ్మల్ని సత్యంలో నడిపించారు. మరొకసారి ఈ సిద్ధాంత, ఈ గలిబిలి మధ్య తండ్రి సత్య సంబంధమైన, వాక్య సంబంధమైన, మీరు కోరిన చిత్తానుసారమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మొదటిగా ఈరోజు మేము ప్రారంభించుచుండగా మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును, చూడగలిగే మనోనేత్రాన్ని తండ్రి మాకు దయచేయండి. నిజమే తండ్రి, మీ ఆత్మ లేనివారు, వినగలిగే చెవి లేనివారు, చూడగలిగే నేత్రాలు లేనివారు తండ్రి లేఖను అర్థం చేసుకోవడం దుర్లభం, అసాధ్యము తండ్రి నిలబట్టిన మాతోనూ, వింటున్న మీ పిల్లలతోనూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ తండ్రి ఈ మాటలు వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడతారని కోరుతున్నాం. ఏ విధముగా వివరిస్తే వాళ్ళకి అర్థమవుతూ,
చెప్పగలిగే జ్ఞానము నాకు ఇచ్చి నడిపిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఏమనుకోకండి, ఒకవేళ కుదరకపోతే నేను మధ్యలోనే క్లాస్ ఆపేస్తాను ఈరోజు. ఎందుకంటే అది ఇమేజెస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజే చెడగొట్టడానికి ఆ రోజు మానేశారు, అది లేకపోతే ఈ క్లాస్ అవ్వదు. ఒకవేళ కుదిరితే ముందుకెళ్తాను, కుదరకపోతే మధ్యలో ఆపేస్తాను. ఓకే, వచ్చేసారులేండి. త్వరగా పెట్టండి. ఈ లోపల ఎవరైనా చిన్నగా ప్రశ్న అడగండి. అది అయ్యే లోపు ప్రొజెక్టర్. ఓకే, ఎవరైనా ప్రశ్న ఎవరికైనా ఉంటాడు. ప్రశ్నలు ఏ ప్రశ్న అయినా, మీరు వ్యక్తిగతమైన బైబిల్ స్టడీలో అయినా, మీరు వ్యక్తిగతంగా వింటున్న సిద్ధాంతపరమైన ఎవరైనా అడగండి. అది సెట్ అయ్యే వరకు అడగండి. ప్రొజెక్టర్ ఎంత లేట్గా వచ్చిందని అడగండి, అది ప్రశ్న కాదు, అది బద్ధకం. ప్రశ్న అడగండి. ఏదైనా ప్రశ్న, వ్యక్తిగతమైన ప్రశ్న ఏదైనా అడగండి. అడుగుతున్నారు, అడగండి, పర్లేదు, ఏం సిగ్గుపడకండి. ఎవరో వాళ్ళ వైపు చూడకండి, అడగండి. అడగండి, ఏదో ఒకటి అడగండి. అడగండి అబ్బా, ప్రశ్నలు అడగండి. అని అడగరు ఎవరు తెలుసా? అడగమని ఆఫర్ ఇస్తున్నా, అడగండి, ఏదో ఒకటి అడగండి. మనం మీ లైఫ్ మీనింగ్ కోసమైనా అడగండి. ఇంకా నాకు అర్థం తెలియకుండా బతికేస్తున్నానని ఏదో ఒకటి అడిగితే కొంచెం జాగ్రత్త. చెప్పు బ్రదరు. దేవుణ్ణి నమ్ముకుని బాప్టిజం తీసుకున్న వారికి శ్రమలు ఎందుకు వస్తాయి? ఓకే, వెరీ గుడ్. 73వ కీర్తన. 73వ కీర్తన. ఈ ప్రశ్న ఎప్పటికది, ఇది పురాతనమైన ప్రశ్న. వీలైతే దీని యొక్క వివరణ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే గతంలో చెప్పిన వర్తమానం మన ఛానల్లో ఉంది, వీలైతే వినండి. అక్కడ ఒక ప్రశ్న చూడండి. 73వ కీర్తనలో, ఇశ్రాయేలు సూర్యుల హృదయం ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదంలో జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనులకు క్షేమం నా కంటపడెను, గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడుతుంది. 4, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారట. 73వ కీర్తన రాసింది ఎవరంటే ఆసాబు. ఆసాబు గారి ప్రశ్న ఏంటంటే, బాగా బతికే నాకు నా బతుకు బాలేదు, భక్తి లేదు, బతుకు లేనుడు బతుకు మాత్రం పుష్టిగా ఉందట. ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? ఆసాపు. ఆసాపు అంటే ఎవరంటే, దావీదు తర్వాత మరలా జాతీయ గీతాలుగా బైబిల్లో రికార్డ్ చేసిన రచనలు ఎవరైనా ఉన్నాయి అంటే పాటలు ఆసాపు గారు. అంత ఫేమస్ సాంగ్స్ అని. ఆయనకు ఏతుబద్ధమైన ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, 9 అడుగుల ప్రశ్నకి దీనికి సమాధానం అంట. భక్తిహీనులు బాగున్నారు, భక్తులు శ్రమల పాలవుతున్నారు. ఇంకా చెప్తున్నాడు చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి. 6వ వచనంలో వారికి గర్వం కంఠహారంగా ఉంది. 7వ వచనంలో కొవ్వు చేత కన్నులు బలిసిపోయి మత్తెక్కిపోయారు. 8వ వచనంలో ఎగతాళి చేసు ఎదుటి వారి మీద బలాత్కారం చేసు కీడును గూర్చి వారు మాట్లాడుతారు. అంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు, బలాత్కారం చేస్తారు, గర్వంగా మాట్లాడతారు, కీడును గూర్చి మాట్లాడతారు. 12వ వచనంలో నిశ్చయత గలవారే ధన సమృద్ధి చేసుకుంటున్నారట. ఇంకా అలా చెబుతూ వచ్చి ఇసుకుపోయి అన్నాడు, ఇలాగైతే నాకు ఈ సొసైటీలో బతకాలని లేదన్నాడు. ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న మాకేమో కష్టాలు పెరిగిపోయాయి, దేవుణ్ణి నమ్ముకోనోడికేమో సుఖాలు పెరిగిపోయాయి. ఇది ఎక్కడ జీవితం ప్రభువా, నీ నమ్ముకున్నప్పుడే మా జీవితాలు బాగున్నాయి కదా అన్నాడట. ఎవరు? ఆసాపు. అప్పుడు అలాంటి ప్రశ్నకి ఆయన హృదయంలో లేచిన తలంపులకి 15వ వచనం, ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు అవుతున్నాను. ఇలాగ నేను అనుకుని ఇలా ముచ్చట్లు చెప్తూ దేవుణ్ణి నమ్ముకుంటారా అని అందరికీ చెబితే
రేపొద్దున్న నా పిల్లల్ని నేను ఏం చేసిన అవుతాను, మోసం చేసిన. ఎందుకంటే నా కష్టాలు వచ్చాయి, రేపొద్దున వాళ్ళకి కష్టాలు వస్తాయి, ఇలా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసుకుని అయిపోతాను. అందుకే నాకు ఇది లేదు. దీనిని తెలుసుకున్న వల్ల నన్ను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉంటుంది. ఇది అర్థమయ్యే వరకు ఆయనకి మనశ్శాంతి లేదంటే బీపీ ఎక్కువైపోతుందంటే ఎవరికి? ఆశాపరి. ఏంటి అసలు వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు, యేసుప్రభు నమ్ముకున్న కాంచి లేదా దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి నాకు ఈ శ్రమలు ఏంటి అని. అప్పుడు వెళ్ళిపోయాడట, ఆ దేవాలయంలో కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో కూర్చొని నాకు జవాబు దొరికే వరకు నేను ఎక్కడి నుంచి కదలను అన్నాడు. అంతే. చెప్పు, భక్తి కలిగి శ్రమల పాలైపోవాలా, భక్తి లేకుండా సుఖంగా బతకాల? మాకు ఏదోటి చెప్పు ప్రభువా, ఈ శ్రమలు మేము భరించలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు ఒక విషయం అర్థమైంది. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు విషయం అర్థమవుతుంది. 23వ వచనంలో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంది. ఏమర్థమైంది? ఏమర్థం లేదని అర్థమైంది. ఏమర్థమైంది చెప్తున్నాడు చూడండి. నాకు శ్రమలు ఉన్నాయి కానీ నువ్వు నన్ను వదలలేదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నా కుడి చేయి వదలలేదు, నువ్వు పట్టుకున్నావు, నీ ఆలోచనల చేత నన్ను నడిపించంటే ఇరుకులలో ఎప్పటికప్పుడు నాకు విశాలత కలగచేస్తూనే ఉన్నావు, శ్రమల మీద విజయాలు ఇస్తూనే ఉన్నావు. అంటే శ్రమలు ఉండేస్తాడు, శ్రమల్లో నీ దేవుడిని చెయ్యట్టుకుంటాడు అన్నమాట. నీ చెయ్యి దేవుడు పట్టుకోవాలి అంటే నీ కూడా ఏముండాలి? శ్రమలు ఉండాలి. ఎప్పుడైతే ఈ శ్రమలు పెట్టి ఆయన కూడా పట్టుకుని అసలు విషయం చెప్తున్నా చూడండి, తర్వాత భూమి మీద శ్రమల కాలం అంతా నా చేయబడికి నీ భూమి అంతటా నన్ను నడిపించి ఒకరోజు నీ మహిమలోకి నన్ను చేర్చేసుకో. మహిమలోకి చేర్చుకోవడం అంటే ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత నాకు కావలసిన సుఖమైన జీవితాన్ని నువ్వు ఇస్తున్నావు. అప్పటి వరకు ఈ భూమి మీద నా చేయి నువ్వు వదట్లేదు. అంటే శ్రమల వల్ల నాకు నష్టమేమీ జరగట్లేదు. అప్పుడు అర్థమైందట, మరి ఈ విషయం బాగానే ఉంది ప్రభువా, వాళ్ళ సంగతి ఏంటని అర్థమైందట. ఎవరికి? మనతో వచ్చిన గొడవ ఏంటంటే మన గొడవ కన్నా పక్కడు గొడవ ఎక్కువ మనకి కంగారు వచ్చేస్తుంటుంది. ఆయనకు కూడా అనిపించిందట, మరి వాళ్ళు బాగుంటున్నారు, నేనేమి ఎలా అయిపోతున్నానంటే అప్పుడు చూసేట ఒక అర్థమైందట, నీవు నాకుండగా లోకంలోది ఏది నాకు అక్కర్లేదు, శ్రమ ఉన్నా పర్లేదు, ఇబ్బంది ఉన్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నీవు నాకుండగా ఏ విషయంలో నాకు బెంగ అశాంతి ఏమీ లేదు. అయితే వారి విషయంలో నేను ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాను. నిశ్చయముగా 18లో, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేసి ఉన్నావు, క్షణమాత్రములో వారు పాడైపోతారు. అంటే ఆరిపోయే దీపానికి ఎలువెక్కువ అన్నట్టున్నారట. అసలు విషయం ఏంటంటే అలా ఆరిపోతారని వాళ్ళకి తెల్లట. లోకంలో మీరు చూడండి, ఈ తొలతూగుతున్న వారు అందరూ అనుకుంటున్నారట బాగున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళ విషయం ఏంటి చెప్పిన చావు ఎర్జ్లో ఉండి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారట. ఎవరు? లైఫ్లో సుఖంగా అంటే ఈ సుఖంలో ఇలా ఎర్జిని ఇలా నడుస్తుండే ఒక రోజు వీళ్ళకి ఏమవుతుంది చెప్పిన ఎండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఆ పడిపోయినట్టు ఇంక అదే ఇక పూర్తిగా నాశనం అంట. మనమేమనుకుంటున్నాం, మన దేవుని కౌగిట్లో ఆయన రెక్కల కింద ఉండి మనకేటి శ్రమలు అనుకుంటున్నాం, వీళ్ళేమో చావు అంచు నుండి సుఖంగా ఉన్నా అనుకుంటున్నాం. మన యూ నుంచి మనం చూస్తున్నాం తప్ప దేవుడు యూ నుంచి చూస్తే వాళ్ళు డేంజర్లు ఉండి సుఖం అంటున్నారు, మన సేఫ్టీలు ఉండి శ్రమలు అంటున్నాం. అది సేఫ్టీలో ఉన్నామనడానికి గుర్తు ఏంటంటే శ్రమలు ఉంటాయి, డేంజర్ జోన్లో ఉన్నామనడానికి గుర్తు ఏంటంటే చెప్పండి సుఖాలు ఉంటాయి అంతే. ఆసాబుకి అర్థమై అప్పుడు అన్నాడట, ప్రభువా బుద్ధిమాలిన ప్రశ్న, బుద్ధి లేని ప్రశ్న అడిగాను ప్రభు. ఆసాబు నువ్వు గదిలే, బుద్ధి లేని ప్రశ్న అడిగాను ప్రభువా, నాకు విషయం అర్థమైపోయింది, ఇంకా నాకు ఏమొద్దు ప్రభు, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అంట. ఆసాబు కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, బాగా అర్థమవుద్ది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్తాం. ఆనైందా? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు తండ్రి, ఈరోజు ఈ తరగతిలో తండ్రి కావలసిన మాటలు అందించండి. ఈ ప్రశ్నలో కూడా మీరు మాట్లాడారు, విస్తరించి మాట్లాడంగానే తండ్రి కావలసిన కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి తండ్రి. ఈ సిద్ధాంతాల మధ్య తండ్రి కావలసిన మాటలు మాకు అందించి సంఘాన్ని స్థిరపరుస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వింటాం.
మొదటి ప్రశ్న, బైబిల్ నుండి దేవుడు మాట్లాడతాడా చెప్పండి. మాట్లాడతాడు. మరలా బైబిల్ నుండి దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? మాట్లాడతాడని బాగానే చెప్పేశారు. చెప్పండి. మాట్లాడన్నప్పుడు మాట్లాడతాడన్నారు. ఆ మాట్లాడేవాడు ఎలా మాట్లాడతాడు? మన దేవుడికున్న గొప్పతనం ఏంటి చెప్పినా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. అడుగుతున్నాను, మాట్లాడే దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యంలోంచి మాట్లాడతాడంటే బైబిల్ వాక్యం కదా, వాక్యంలో అది కదా ఆన్సర్. మాట్లాడే దేవుడు వాక్యం నుంచి ఎలా మాట్లాడతాడు? ఇది మనకి తెలియాలంటే కొన్ని చూస్తూ వినాలి. మరొక విషయం ఏంటి చెప్పనా, అసలు బైబిల్ అంటే ఏంటో తెలిస్తే బైబిల్ నుండి దేవుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలుస్తుంది. కాకపోతే మనం ఏం చేసాం చెప్పనా, బైబిల్ ఏంటో మనకు తెలియకుండా ఒక మొక్క అట్టుకుని ఆ మొక్క తీసుకొచ్చి దేవుడు నన్ను మాట్లాడేస్తున్నాడు అంటున్నా. అంటే మొక్క ఏంటో చెప్పనా, ఒక రెఫరెన్స్ నుంచి దేవుడు నాతో మాట్లాడారు అంట. అది ఎలా ఉంటుంది చెప్పనా, చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఒక ఇమేజ్ని ముక్కలు చేసి చిన్న ముక్కలన్నీ చేసి ఆ ముక్కలు కలపమంటారు. చూసారు ఎప్పుడైనా? ఆ ముక్కలన్నీ కలపమంటారు. దాన్ని ఏమంటారు? పజిలా. ఈ ముక్కలన్నీ కలపమంటారు. అందులో ఒక ముక్క అట్టుకొచ్చి నాకు బొమ్మ అంతా కనబడిపోయిందంటే ఏమంటాను చెప్పండి? నీకు చాలా పెద్ద బొమ్మ కనబడిందంట. నీకు అసలు పిక్చర్ ఏంటో తెలియాలంటే ఆ మొక్క ఎక్కడ ఎట్టాలో నీకు తెలుస్తుంది. అసలు ఇమేజ్ నీకు తెలియకుండా మధ్యలో మొక్కెట్టుకుని నాకు తెలిసిపోయింది అంటే ఏం తెలిసిపోయింది? నీ బొంద ఏం తెలిసింది? ఏం తెల్లా? మనకి తెలియాలి అంటే బిగ్ ఇమేజ్ ఒకటి ఉంది బైబిల్లో. బైబిల్కి ఒక నేరేషన్ ఉంది, బైబిల్కి ఒక నేరేటివ్ ఉంది, బైబిల్కి ఒక కథాంశం ఉంది. అది మనకు తెలిస్తే దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుస్తుంది. మరొక ఇబ్బందికరమైన మాట అని చెప్పిన, దేవుడు మాట్లాడతాడన్న దాని మీద పెద్ద సిద్ధాంతాలు క్రైస్తవంలో పాతుకుపోయాయి తెలుసా? ఇవన్నీ పెద్ద సిద్ధాంతాలు, ఇవి కదిపితే కందిరేగలు. ఇవన్నీ ఏంటి సిద్ధాంతాలు? దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటి, నిత్యత్వం ఏంటి, ఆయన యొక్క ఆది అంతం లేని ఆ యొక్క వ్యవహార శైలి ఏంటి, ఇవన్నీ సిద్ధాంతాలు. సౌండ్ డాక్ట్రిన్, థియలాజికల్ ఎవిడెన్స్, ఎన్నో మూల భాషకు సంబంధించిన ఒకటా రెండా ఇవి కదిపితే పుంకాలు మాట్లాడుకోవాలి. కాకపోతే బాధ ఏంటంటే శ్రద్ధగా ఇనే ఓపుకున్న వాళ్ళు తక్కువ. మనకి మెసేజ్లు ఎలా ఉండాలంటే హాయ్ అనాలి, బాయ్ అనాలి, వచ్చే వారం కలుద్దాం, టీ సమోసాలతో అనాలి. అలాగైతే మనకు ఆదివారం వర్షిప్ బాగుంటుంది. మనకి హాయ్ బాయ్ వర్షిప్పే తప్ప అసలు బైబిల్ ఏంటో మనకు తెలియకుండా బైబిల్ ఎట్టి తిరుగుతున్నామంటే అది ఎంత ఎటకారంగా ఉంటుంది చూడండి. మరో మాట నేను చెప్పను, ఎందుకు ఈరోజు ఈ మొదటి వర్తమానంలో లేదా మనం ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో జర్నీ చేసినప్పుడు ఈ మొదటి క్లాస్ మనం అర్థం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు బైబిల్ దేవుడు అంటే ఏంటో మనకి తెలియాలి. ఆ బైబిల్ దేవుడు అంటే ఏంటో మనకు తెలియక ఈరోజు సిద్ధాంతాలు పెరిగిపోయాయి. ఒక ఆయన అంటాడు యేసు దేవుడు అంటాడు, మరొక ఆయన అంటాడు యేసు మనుష్యుడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు యెహోవాయే దేవుడు, యేసు అన్న వారికి అంత ప్రాముఖ్యత ఏమీ లేదన్నాడు. మరొకడు అన్నాడు క్రొత్త నిబంధన రైట్ కాదు, పాత నిబంధన తప్పు అన్నాడు. మరొకడు అన్నాడు క్రొత్త నిబంధన రైటు, పాత నిబంధన తప్పు అన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు మొత్తం తప్పు పాతలు పోతున్నా అన్నాడు. ఇలా అయిపోయింది ఈరోజు. మీరు చూడండి, యేసు ప్రభు ఎవరు, యెహోవా ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మను గూర్చిన లేదా పరిశుద్ధాత్ముడిని గూర్చిన ఆయన కృపావరాలు ఎలా వ్యవహరిస్తున్నాయి సంఘంలో, ఇవన్నీ పెద్ద పెద్ద సిద్ధాంతాలండి. నాకు చెప్పాలని నా గుండెలో చాలా పోరాటం ఉంది, కానీ ఈయనే ఓపిక ఎవరికి ఉంది? ఏవైతే ఆ పరిశుద్ధాత్మ వరాలు, ఆ పరిశుద్ధాత్మ ఏవైతే మనకి ఆ గిఫ్ట్స్ ఇస్తానన్నాడో అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఇనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకే బేసిక్ డాక్ట్రిన్స్ మనకు తెలియకపోతే మనం సేవ చేస్తున్నాం, సంఘంలో ఉన్నామని నడిచి వెళ్ళిపోవడం, మన గుడ్డిగా వెళ్ళి ఏనిగిని తడివినట్టు ఉంటుంది. నాకు ఏనిగి తెలిసిపోయిందని. గుడ్డోడు ఏనిగిని తడివితే ఏమన్నాడట, ఏనిగి ఎంత ఉందన్నాడట. ఆడు ఏమట్టుకున్నాడు, పోకట్టుకున్నాడు.
గుడ్డోడు ఏనుగుని పట్టుకుని అన్నాడట, స్తంభం అది ఎక్కువ మాట్లాడుకున్నాడట. ఎవడు అనుభవంతో వాడు నడుస్తున్నాడే తప్ప వాడు ఎక్స్పీరియన్స్ అది అనుకుంటున్నాడు. ఎందుకంటే మనకు అసలు ఒకటి తెలియట్లేదు. బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆయన మనకు అర్థం కావాలి, క్రీస్తు మహిమా స్వరూపం మనకు తెలియాలి అంటే, బైబిల్ దైవత్వం మనకు తెలియాలి అంటే ఈ నేత్రాలు కదట కావాల్సింది, చెప్పండి, మనోనేత్రాలు అన్నాడు ఆ 2 కొరింథీ 4వ అధ్యాయం. మరో మాట చెప్పనా, బైబిల్ యొక్క మౌలికమైన వర్తమానం సత్యాన్ని సత్యముగా మనం స్వీకరించాలంటే ఈ చెవులు ఉంటే సరిపోవట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వినగలిగే చెవి ఉండాలట. అవి ఉంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటి చెప్పనా, అసలు బైబిల్ అంటే ఏంటి? ఇదే పెద్ద ప్రశ్న, కానీ తెలియకుండా మనం బతికేస్తున్నాం. రెండో ప్రశ్న ఏంటి చెప్పనా, ఆ బైబిల్లో దేవుడు వ్యక్తిత్వం ఎలా ఉంది? ఇది రెండో ప్రశ్న. ఈ రెండు తెలిస్తే అప్పుడు మనం సంఘంలో ఎలా ఉన్నాం మనకి తెలుస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న, బైబిల్ దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ముందుగా అసలు బైబిల్ ఎలా ఉందో మనకి తెలియాలి. చూద్దాం ఒకసారి, ఒక ఇమేజ్ అలా అవుతాడు, ఒకసారి చూద్దాం. ఒకసారి బాగా వినండి, ఎక్కువ టైం చెప్పను, కొంచెం ఎక్కువ టైం చెప్తే అందరికి మళ్ళీ సెలైన్లు పెట్టాలి, అర్థమవుతుంది వ్యవహారం ఎలా ఉందో. చూడండి ఒకసారి, పిక్చర్ మీరు గమనించండి. దేవుడు, బైబిల్ గ్రంథకర్తలు, విశ్వాసు, గాడ్, బైబిల్ ఆథర్స్, బిలీవర్స్. జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు ఎక్కడో ఉన్న అదృశ్య దేవుడు ప్రపంచంతో మాట్లాడాలనుకున్నాడట. ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన డైరెక్ట్గా మాట్లాడితే జరిగే వ్యవహారం లేదు. మార్స్ కోడ్ అని ఒకటి ఉంటుంది తెలుసా, సైన్స్లో, సైంటిఫిక్ టెంపర్లో కొన్ని కోడ్ లాంగ్వేజ్లు ఉంటాయి. మీరు చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే స్పేస్ ఆవలకి మనం ఇంకా కాంతి వేగముతో వెళ్ళలేదు, వెళితే గ్రహాలలోకి వెళితే ధ్వని వేగం ప్రయాణం చేయకపోతే, ఒకవేళ కేవలం రేడియో తరంగాలు మాత్రమే ప్రయాణం చేస్తే అప్పుడు ఉపయోగించే భాష ఏంటో తెలుసా, మార్స్ కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అందుకే స్పేస్లో ఉన్నవారు భూమి మీద ఉన్నవారితో మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ ఉందట. ఏ లాంగ్వేజ్ అది? కోడ్ లాంగ్వేజ్ ఉందట. అలాగే ఎక్కడో ఉన్న దైవం ఆయన పరిభాషలో, ఆయన యొక్క వ్యక్తిత్వం భాషలో మాట్లాడకుండా మనకు అర్థమయ్యే ఒక కోడ్ ఉంది, మనకు అర్థమయ్యే ఒక విధానం ఉంది, మనకు అర్థమయ్యే ఒక లిపి ఉంది. అది మానవ భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో దేవుడు కలగజేసుకున్నాడట. కలగజేసుకుని ఆయన ఏం చేశాడంటే, బైబిల్ గ్రంథకర్తలు అంటే గ్రంథకర్తలు ఎవరో ఉన్నారు, వారిని ప్రేరేపించాడు. సుమారు 40 నుండి 45 మందిని ప్రేరేపించి 1600 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే టోటల్ ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం, దీని మొత్తం వయసు ఎంత అంటే, చరిత్ర వయసు కాదు, కాలం, ఈ రాయబడిన కాలం వయసు ఎంత అంటే 1600 సంవత్సరాలు. చరిత్ర వయసు అయితే ఇక్కడి నుంచి 4000 సంవత్సరాలు. నీకు అర్థమవుతుందా? చరిత్ర సందర్భాల వయసు అయితే 4000, పుస్తకాల వయసు, రాసిన కాలం వయసు ఎంత అంటే 1600. విషయం పక్కన పెడదాం, మిగిలిన కాలిక్యులేషన్ తర్వాత చూద్దాం. సుమారు ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం మనం తీసుకుంటే అక్కడి నుండి ప్రకటన గ్రంథం చివరి పుస్తకం వరకు ఈ కాలాల వ్యవధి నడిచింది. జాగ్రత్తగా మీరు గమనించండి. బైబిలు, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం, సంస్కృతి. బైబిలు రాస్తున్న విధానం మీరు చూసినప్పుడు మీరు గమనించండి, అక్కడ ఒక మాట రాశారు, చక్కటి మాట ఇచ్చారు మనకి నెట్లో. కింద ఒక ఎల్లో లైన్ ఉంది చూడండి, ఎల్లో లైన్, ఏరో మార్క్ చూపిస్తాం, అదిగో చూడండి. బైబిల్ మన కొరకు రాయబడిన కానీ మనకు రాయబడింది కాదు. ఏమర్థమైంది? ఏం అర్థమో లేదని అర్థమైంది. మరలా చెప్తున్నాను చూడండి. బైబిల్ మన కొరకు రాయబడిన కానీ మనకి రాయబడినది కాదు. ఇంకా ఇది బాగా అర్థం కావాలంటే,
బైబిల్ మన కొరకే రాశాడు, కానీ డైరెక్ట్గా మనకు రాయలేదు. ఇప్పుడు అర్థం అవ్వాలి. మరలా బైబిల్ మనకే రాశాడు, ప్రపంచ మానవాళి కొరకే రాశాడు, కానీ రాస్తున్న టైంకైతే సందర్భం, పరిస్థితి, వ్యక్తులు, సంస్కృతి రాసే సమయానికి డైరెక్ట్గా మనకి రాయలేదు. ఎందుకంటే ఆ రాసింది 2022లో రాయలేదు, అందుకే డైరెక్ట్గా మనకు రాయలేదు. అంటే మనకి డైరెక్ట్గా రాయలేదు, కానీ మనకు ముందుగా ఉన్న వారికి ఎవరికో డైరెక్ట్గా వారికి రాసి వారిలో నుంచి మన కొరకు రాశాడట. ఎంతకన్నా వివరంగా చెప్పలేము. ఇంకా మన కొరకే రాశాడు, కానీ మనకి డైరెక్ట్గా రాయలేదు. ఎవరినో మధ్యవర్తులు ఉన్నారు, ఎవరో గ్రంథకర్తలు, వారితో మాట్లాడి రాయించాడు. మరో మాట మీరు చూడండి, ఇమేజ్ చూద్దాం ఒకసారి. దేవుడు బైబిల్ గ్రంథకర్తలతో మాట్లాడే సమయానికి ప్రతి గ్రంథకర్తకి ఆ పైన రాసిన పదాలు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ప్రతి గ్రంథకర్తకి ఒక కల్చర్, ఒక సంస్కృతి ఉంటుందా ఉండదా చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, మీకు మెసెంజర్గా నేను ఉన్నా, నాకంటూ ఒక సంస్కృతి ఉందా? ఎందుకు లేదు? నేను భారతీయుని, ఈ భారతదేశంలో నాకంటూ కొంత కల్చర్ ఉంది నాకు. ఇక్కడ ఎలా ఉంటారంటే లైట్గా మీసాలు పెంచుకుంటారు. ఇక్కడ ఎలా ఉంటారంటే ఇదిగో వ్యక్తులందరూ ఈ వ్యవహారంలో ఉంటారు. ఒక కల్చర్ ఉంది మనకి, భారతదేశపు కల్చర్. అలాగే బైబిల్ గ్రంథకర్త మీరు చూస్తున్నప్పుడు, ఆ బైబిల్ గ్రంథకర్త రాస్తున్నప్పుడు ఆయనకు వ్యక్తిగతంగా కూడా ఆయన భూభాగం మీద ఆయనకంటూ ఒక కల్చర్ ఉంటుందా ఉండదా? ఉంది. రెండో మాట, ఆయనకంటూ సాహిత్యము అంటే వారికంటూ ఒక సొంత లిపి ఉంటుందా ఉండదా? ఉంటుంది. బాగా వినాలండి, మంచి విషయాలు ఇవి. వారికంటూ కల్చర్ ఉంది, వారికంటూ ఒక సాహిత్యం, ఒక రైటింగ్ ఉంది. వాళ్ళకి కల్చర్ ఉంది, రైటింగ్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక కల్చర్ ఉంది చెప్పండి, మనకంటూ ఒక సాహిత్యము, ఒక లిపి ఉంది. మన లిపి అని చెప్పండి, ఏంటి చెప్పండి? ఉర్దూ. మన లిపి అని చెప్పండి, తెలుగు. మనకంటూ ఒకటి ఉంది, వాళ్ళకి చూడండి సంస్కృతి, సాహిత్యము, వాళ్ళకంటూ ఒక దైవికమైన శాస్త్రం, దైవ నియమాలు. ఇప్పుడు బైబిల్ రాసిన గ్రంథకర్తలకి వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక సంస్కృతి, సాహిత్యము, వాళ్ళకంటూ దేవుడు అనగానే ఒక శాస్త్రం, అంటే వాళ్ళకంటూ వ్యక్తిగతంగా దేవుడు ఇలా ఉంటాడని ఒక ఇమేజ్ వాళ్ళకు ఉందట. అలాంటి వారిని దేవుడు ఎంపిక చేసి వాళ్ళ నుంచి ఒక గ్రూప్తో లేదా ఒక పర్సన్తో, అంటే ఒక గుంపుతో కానీ ఒక వ్యక్తితో కానీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, వాళ్ళకి ఎలా అయితే సంస్కృతి, సాహిత్యము, దైవ శాస్త్రం ఉందో, ఈ గుంపుకి కూడా సందర్భము, సంస్కృతి, సాహిత్యము, చెప్పండి, దైవ శాస్త్రం, అంటే వీళ్ళకు కూడా వ్యక్తిగతమైన కల్చర్ ఉంది, వీళ్ళకు కూడా వ్యక్తిగతమైన సాహిత్యం ఉంది, వీళ్ళకు కూడా వ్యక్తిగతంగా ఒక సందర్భం, ఒక టెక్స్ట్ ఉంది, వాళ్ళకు కూడా ఒక దైవ శాస్త్రం ఉంది. ఇప్పుడు ఆ పైన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఇప్పుడు ఈ బిలీవర్స్ మనం చదువుకుంటున్నాం. మీకు అర్థమైతే ధన్యత, అర్థం కాకపోయినా ధన్యత. మరలా మీరు చూడండి, ఆయన ఎవరో ఉన్నాడు బైబిల్ గ్రంథకర్త, ఆ వ్యక్తిగతమైన ఆయన కల్చర్లో నుండి ఈ కల్చర్లో ఉన్న ప్రజలతో మాట్లాడితే, ఈ కల్చర్లో ఆ కల్చర్లో రాయబడిన వ్యక్తుల యొక్క సమ్మేళనం మాట్లాడిన దేవుని యొక్క ఆ విధానాన్ని ఇప్పుడు 2022లో మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మనం చదువుతున్నామంటే, అక్కడికి వెళ్ళి మనకు అర్థం కావాలి అంటే మనకి ఏం తెలియాలి చెప్పండి? వారి సాహిత్యం అంటే ఏంటో తెలియాలి, వారి సంస్కృతి ఏంటో మనకు తెలియాలి, వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియాలి, వాళ్ళకి ఏ సందర్భాలు ఉన్నాయో తెలియాలి, ఆ సందర్భంలో దేవుడు ఏం మాట్లాడాడో మనకి తెలియాలి. అప్పుడు దేవుడు మనతో చెప్పండి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ముందుకెళ్ళే కొలది మాట్లాడతాడు. విందాం. అపోస్తుల కార్యములు ఉదాహరణకు ఒక వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం.
జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. బాగా వినాలండి. బైబిల్ ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం జరిగిన సందర్భాల కాలం ఎంత అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. చాలామంది పొడి పొడి మాటలు చెప్తారు. ఏమనంటే బైబిల్ కాలం మొత్తం 6000 సంవత్సరాలు. తప్పు, గుర్తెట్టుకోండి. బైబిల్ కాలం మొత్తం 6000 సంవత్సరాలు తప్పు. అది తప్పుడు విధానం, అది నోటి జారుడు విధానం, గుర్తుపెట్టుకోండి. బైబిల్ మొత్తం కాలం అంటే ఆదాము సందర్భం 6000 సంవత్సరాల క్రితం జరిగిందని ఎవడైనా మీకు చెబితే అది తప్పు చెప్పాడని గ్రహించండి. రాయబడిన కాలం ఇన్ని వేల సంవత్సరాలు, రాయబడిన కాలం వేరు, జరిగిన కాలం వేరు. ఆ 6000 సంవత్సరాల గొడవ ఏంటన్నది నెక్స్ట్ వీక్ చూద్దాం. అదొక పెద్ద లెక్క. మళ్ళీ అది ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు వచ్చింది, ఆ భాష ఎక్కడి నుంచి క్రైస్తవ్యానికి అలవాటు అయింది, ఇవన్నీ తర్వాత విషయం. వచ్చే వారం చూద్దాం వీలైతే. ఈ లెక్కను మానేసులో ఉన్నారు, 2 వారాలు మమ్మల్ని చంపేసేలో ఉన్నారని. వినండి, ఎలాంటి వింటేనే చెప్తున్నాను. బైబిల్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది, బైబిల్ దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు మనం ఎలాంటి సహవాసంలో ఉన్నాం, దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. చాలామంది అనుకుంటారండి, నా కష్టాల కోసం, నా కన్నీళ్ళ కోసం, నా ఇబ్బందుల కోసం నేను చర్చకు వస్తే ఆ కష్టాల కన్నీళ్ళ కోసం దేవుడు నాతో మాట్లాడేటి అనుకుంటాం మనం. అంటే వాళ్ళకి ఓదార్పునిచ్చే మెసేజ్లు మాట్లాడలేదేంటి అనుకుంటాం. విషయం ఏంటి చెప్పినా, ఆయన ఏంటో మనకి బాగా అర్థమైతే మన సమస్త కార్యాలు సమకూర్చి జరిగించేవాడు ఆయన. అంటే అసలు ఆయన అర్థమైతే అప్పుడు మన పని ఏంటో ఆయన చూసుకుంటాడు. అందుకే ఆయన నీతి ఏంటో తెలియాలి, ఆయన రాజ్యం ఏంటో తెలియాలి, ఆయన ఏంటో తెలియాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ ఆయన వెనక్కి ఏం చేస్తాడు, చక్కదిద్దుతూ వస్తాడనమాట. అందుకే నేర్చుకుంటా. చూడండి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వచనంతో మీరు జాగ్రత్తగా వెళితే అపోస్తుల కార్యంలో ఒక పదం ఉపయోగించాడు. దేవుడు మనిషికి అర్థం కావడానికట ఒక విషయాన్ని యూనివర్స్లో లేదు ఈ మనుషుల మధ్య పెట్టాడట. వారు తడువులాడి కనుగోలు. ఆ పదం చూడండి ఎలా ఉంది, ఎలా ఉందట, తడువులాడి. తడువులాడడం అంటే ఎక్కడ వింటాం? తడువులాడడం అంటే ఏంటి? ఇప్పుడు నాకు కనిపించట్లేదు అనుకోండి, ఇప్పుడు ఇదేంటో నాకు తెలియాలనుకోండి, ఇదేంటో నాకు తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, తడుముతాను. నేను తడిమి దీన్ని మొత్తం తడిమి అప్పుడు ఇది ఒక టేబుల్ అని నేను ఒక అబ్జర్వేషన్ చేసుకుని అప్పుడు నేను బయటికి చెప్తాను. ఇది ఏంటో నాకు తెలియాలంటే నేను జాగ్రత్తగా మొత్తం తడిమితే నాకు తెలుస్తుంది. కేవలం ఈ పైనే తడిమేను అనుకోండి, స్కేల్ అంటాను. మొత్తం తడిమేను అనుకోండి, ఇది ఒక టేబుల్ అంటాను. అంటే తడువులాడి తెలుసుకోవాలి. దేవుడు గుర్తుపెట్టుకుని, ఇప్పుడు బైబిల్లో దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయా చరిత్రలో, ఆయా సంస్కృతిలో, ఆయా సాహిత్యాలలో, ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో మాట్లాడేసిన దేవుడు ఇప్పుడు ఆ చరిత్రలో, సాహిత్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనం ఏం చేయాలి చెప్పండి, తడుములాడి అంటే ఆయనను ఎతకాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనం గుడ్డోలు అంటారా అని. ఈ కళ్ళుతో చూస్తే గుడ్డోళ్ళు. బైబిల్ ఏముందో తెలుసా? 2 కొరింథీ పత్రిక 4:4 క్రీస్తు మహిమా స్వరూపము సువార్త అనేకులకు దేవుణ్ణి ఎరగని వారికి కనబడకుండా దుష్టుడు, చెప్పండి, మనోనేత్రాలు, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు, చెప్పండి, గురుడ్డితనం. అంటే దేవుడు అర్థం కాకుండా, ఆయన మహిమ అర్థం కాకుండా ఏం చేసేటట్టు వాడు మూసేసాడట. ఇప్పుడు మూయబడిన వారందరూ ఆయన మనకు తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి, తడమాలి, కళ్ళు తెరవబడాలి. మరో మాట చెప్పిన ఆ అపోస్తుల కార్యంలోనే కింద మాట ఉంటుంది, మనం తడుములాడి కనుగొంటామని ఎవ్వరికి దూరంగా లేకుండా, చెప్పండి, సమీపముగా ఉన్నాడట. అంటే మనుషులను ఎతకాలి. ఎంత సమీపముగా అంటే ఇదిగో ఈ ప్రకృతిలో నుంచి ఆయన అర్థమయ్యే అవకాశం ఉంది, ఇదిగో ఆయన బైబిల్లో నుంచి అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ బైబిల్ సాహిత్యము, సంస్కృతి, వ్యక్తుల యొక్క జీవితాల్లో నుంచి మనం చూడగలిగితే ఆయన మనకి దొరుకుతాడు.
మొట్టమొదటిగా బైబిల్ అర్థం చేసుకునే విధానం చూడండి. బైబిల్ అంతా ఒక పుస్తకంగా ఉంది. ఆ పుస్తకంలో దేవుడు ఎవరితో ఏ కాలంలో ఏం మాట్లాడాడో మనకు ఖచ్చితంగా తెలియాలి. మరలా ఆ ఇమేజ్ చూద్దాం ఒకసారి. దేవుడు ఎవరితో ఈ పుస్తకంలో, చూడండి జాగ్రత్తగా, ఎవరితో ఈ పుస్తకంలో, బైబిల్ అని ఈ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఏ కాలంలో మాట్లాడాడో తెలియాలి, ఎట్టి కాలంలో మాట్లాడాడో తెలియాలి, ఏం మాట్లాడాడో తెలియాలి. ఇప్పుడు మాట్లాడిన దేవుడు నేను చదువుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో తెలియాలి. ఇదంతా మనకు తెలియాలంటే మరలా నేను చెప్తున్నాను, బైబిల్ చరిత్రలో జరిగిన సందర్భాలు ఖచ్చితంగా మనం గ్రహించుకోవాలి. రెండో పాయింట్ ఏంటి చెప్పనా, అప్పుడు ఏం జరిగిందో ఆ సందర్భాలు ఏంటో కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. మూడో పాయింట్ ఏంటి చెప్పనా, అక్కడ ఏ ఏ దేశాల మధ్య జరిగినాయో తెలియాలి. నాలుగో పాయింట్ ఏంటి చెప్పనా, అక్కడ జరిగిన వ్యక్తులు, జరిగిస్తున్న వ్యక్తులు వాళ్ళతో ఏం మాట్లాడాడో తెలియాలి. అప్పుడు వాళ్ళతో మాట్లాడిన దేవుడు వాళ్ళలో నుంచి మనకు అర్థమయ్యేలా ఒక విషయం మనకు చెప్తాడట. ఇక త్వరగా ముగిస్తానికి జాగ్రత్తగా వినండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక విషయం మనకు దేవుడు అనగానే మేజర్గా 4 పాయింట్లు బుర్రలో అలా పాతికిపోయి ఉండాలి. ఆ పాయింట్స్ ఏంటో తెలుసా? దేవుడు చరిత్ర మారిన ఆయన ఎప్పటికీ మారడు. దేవుడు పరిస్థితులు మారిపోయినా ఆయన తత్వం మాత్రం మారదు. 3, ఆయన యొక్క కలగజేసుకునే విధానంలో మనుషుల నిర్ణయాలు మారిపోయినా ఆయన నిర్ణయం మారదు. 4, ఆయన క్రియలు ఎప్పటికీ మార్చడు. అంటే 4 పాయింట్స్ మనకు కనబడుతుంది చూడండి. దేవుడు ఎప్పటికీ మారడు, ఆయన తత్వం మారదు, ఆయన ప్లానింగ్స్, నిర్ణయాలు మారవు, ఆయన క్రియలు మారవు. ఇప్పుడు మరలా ఇలా మారని దేవుడు మారుతున్న మనుషులతో, బాగా అర్థం కావాలండి, ఎంతమందికి అర్థమవుతుందో, ఇలా మారని దేవుడు మారుతున్న మనుషులతో మాట్లాడేటట చరిత్ర. ఇలా మారని దేవుడు మారుతున్న పరిస్థితుల్లో నుంచి మాట్లాడాడట. ఇలా మారని దేవుడు మారుతున్న చరిత్రలో నుంచి మాట్లాడాడట. ఇలా మారని దేవుడు, ఎప్పటికీ మారని దేవుడు ఈ రోజుకి నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నా. అంటే చరిత్ర మారుతూ వచ్చింది, పరిస్థితులు మారుతూ వచ్చాయి, వ్యక్తులు మారుతూ వచ్చారు. అంతేగా మొదటి ప్రవక్త, రెండవ ప్రవక్త, మూడో ప్రవక్త, మొదటి సందర్భం, రెండో సందర్భం, మూడో సందర్భం, మొదటి మనుషుల నిర్ణయాలు, తర్వాత నిర్ణయాలు, ఇవి మారాయి తప్ప దీని వెనక నడిపిస్తున్న దేవుడు మాత్రం ఎప్పుడు మారలేదట. ఇలా మారని దేవుడు ఎలా మారలేదో, ఎలా ఉన్నాడో, ఆయన పరిస్థితులు ఏంటో మనకు తెలియాలంటే బైబిల్ పిక్చర్ ఏంటో మనకి ఖచ్చితంగా, ఆ ఇమేజ్ ఏంటో మనకి తెలియాలి. తెలియకపోతే ఏమొద్దంటే, గతంలో ఒకసారి చెప్పాం, మరలా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాం. గుడ్డివారు 4 ఏనుగును పట్టుకుంటే ఏమవుద్ది, పెద్దవాళ్ళందరూ చెప్పేస్తా అంతే. ఆడు పట్టుకున్నది ఏనుగు అనుకుంటాడు అంతే. వాడు పట్టుకున్నదే ఏనుగు, వాడు చెవినట్టుకుని అన్నాడు ఏనుగంటే సేట ఎక్కువ మాట్లాడుకున్నాడట. ఒకడు అన్నాడట తోకట్టుకుని ఏనుగంటే తోడే ఎక్కువ మాట్లాడుకున్నాడు, ఎందుకంటే వాడికి అనుభవం అక్కడ వరకు సరిపోయింది. వాళ్ళందరికీ ఏనుగు ఎలా ఉంటుందో తెలియాలంటే చెప్పండి, వాళ్ళ కళ్ళు తెరవబడితే కానీ ఏనుగు ఎలాగుందో ఎప్పటికీ వాళ్ళ అనుభవాలతో తెలుసుకోలేరు. తడువులాడి ఎతుకుతున్న మనకి మన మనోనేత్రాలు తెరిసేలా పరిశుద్ధాత్ముడు సిద్ధముకుండి బైబిల్లో తనను తాను బయలుపరుచుకున్న దేవుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడట. ఇప్పుడు బైబిల్ అంటే అసలు ఏంటి, దాని లైన్స్ ఏంటి, టూకీగా 3 లైన్స్లో మాట్లాడుకుని ముగించుకుందాం. 3 ఇమేజ్ చూపిస్తాం, 4 ఇమేజ్, 4 అవుతాయి. 4 ఒకసారి చూడండి. ఏమర్థమైంది? ఏం అర్థమవుతుందని అర్థం. అదేదో గోడ అనుకోకండి, అది టైం లైన్. అది టైం లైన్, కాలము. టైం లైన్కి దాన్ని విభజించాడు చూడండి. విభజించినప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేను చెబుతాను. బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించాడంటే సుమారుగా 2 భాగాలు. ఎన్ని భాగాలు?
2 భాగాలు. గతంలో కూడా మీకు చెప్పాను. బైబిల్ ఎన్ని భాగాలు అనగానే చాలామంది అన్నారు క్రొత్త నిబంధన పాత నిబంధన. ఎవరు చెప్పారు? ఎన్ని భాగాలు కాదు, ఎన్ని నిబంధనలు అని అడిగితే నువ్వు చెప్పిన ఆన్సర్ రైట్. ఎన్ని నిబంధనలు అంటే క్రొత్త నిబంధన పాత నిబంధన. నిబంధనలు ఎన్నంటే అవి అప్పుడు చెప్పొచ్చు. భాగాలెన్ని? 2. ఆ 2 ఏంటో చూడండి. ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక భాగం, ఆదికాండ నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఒక భాగం. మరలా ఇంటర్నల్గా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో ఏదో జరిగింది. ఆ జరిగింది వ్యవస్థను నాశనం చేసింది. ఆ నాశనం చేయబడిన వ్యవస్థను దేవుడు మరలా కలపడానికి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం అనగా క్రీస్తు శకం 95-100 సంవత్సరం వరకు కలపడానికి, రెస్టోరేషన్ అంటే పునర్నిర్మాణం చేయడానికి, పునరుద్ధరించడానికి దేవుడు లాంగ్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాడు. నీకు అర్థం చేసుకోవాలండి ఈరోజు ఎలా అయినా సరే. మరలా నేను చెప్తున్నాను, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే 12వ అధ్యాయం నుంచి 22 ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ఇదంతా ఒక నేరేటివ్, ఇదంతా ఒక కథ. అంటే తెగిన భాగాన్ని ఎలా కలపడానికి దేవుడు ప్రయత్నాలు చేశాడో 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు చెప్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 3 లైన్స్ మీరు గమనించండి. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు ఏం చెప్పింది? నాకేం చెప్పలేదు అనకండి. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు ఏం చెప్తుంది? సృష్టి ఎలా ఆరంభమైందో చెప్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు బాగా వినాలి. 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం నుండి మిగిలిన అధ్యాయాలు ఏవైతే ఉన్నావో అక్కడేం చెబుతుంది? సృష్టిలో ఏమేమి సృష్టింపబడ్డాయో, ఏం జరిగిందో చెప్తాయి. మరలా మిగిలిన అధ్యాయాలు చివరి వరకు ఏం జరిగింది అంటే ప్రకటన గ్రంథం వరకు చివరి అధ్యాయం వరకు ఏం జరిగిందంటే చేసిన సృష్టిలోనికి పాపము ఎలా వచ్చిందో చెప్పింది. ఇది బైబిల్ థియరీ. మరలా సృష్టిని ఎలా చేశాడో చెప్పాడు, సృష్టిలో ఏమేమి సృష్టింపబడ్డాడో చెప్పాడు, ఆ సృష్టింపబడినవి ఎలా నాశనం అవడానికి పాపం ఎలా వచ్చిందో చెప్పాడు, ఆ పాపానికి ఇరుగుడుగా దేవుడు ఇలలోనికి ఎలా వచ్చాడో చెప్పాడు. ఇది బైబిల్ అంటే. బైబిల్లో జరిగిన విధానం ఏంటంటే ఇది జరిగింది బైబిల్. ఇదంతా కలిపితే కానీ బైబిల్ సారం అంటే ఏంటో మనకి తెలియకపోతే దేవుడు అంటే ఏంటో మనకి తెలియదు. కీర్తనకారుడు మంచి మాట అన్నాడు, చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులని నిత్యము నిలిచిన. ఒక మాట అడుగుతున్నట్టు చూడండి, నీ వాక్య సారాంశము సత్యం. ఇప్పుడు బాగా వినాలి. ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుని నాకు సత్యం తెలిసిపోయిందంటే కుదరదట. వాక్యములు ఉన్న రెఫరెన్స్ అన్నీ తీసి దాన్ని పిండితే సత్యం ఒకటి బయటకు వస్తుందట. అప్పుడు ఆ సత్యము సారాంశం ఏదైతే ఉందో చెప్పండి, అది స్థిరమైన సత్యము. అది వాక్యాలన్నీ కలపాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం జరిగిందో ఆ విషయం అంతా సమ్మేళనం అంతా పిండి దాన్ని బయటికి తీస్తే ఒక సారం వస్తుందట. దాని పేరు సత్యము. ఇదా అసలు విషయం అని అప్పుడు అర్థమవుద్దట. కేవలం మధ్యలో ఒక వాక్యం తీస్తే, పజిల్లో నుంచి ఒక ముక్క తీసి నాకు అర్థమైపోయిందంటే ఎంత అమాయకంగా ఉంటుందో, ఒక్క వాక్యాన్ని బట్టి ఇదే అసలు విషయం అంతా అంటే కూడా అంతే అమాయకత్వంగా ఉంటుంది. మొత్తం మనకు తెలియాలంటే బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో మొత్తం మనకు తెలిస్తే అప్పుడు ఎక్కడ ఏది ఉందో, ఏది మధ్యలో నుంచి తీసుకుంటున్నామో, ఏ సందర్భం మనం మాట్లాడుతున్నామో, పజిల్ అంతా ఎలా ఉండాలో ఒక లైన్ ఏంటో మనకి ఈజీగా అర్థమవుతుంది.
ఇది బైబిల్. అర్థమైందా? బైబిల్ ఎవరు రాశారో మనకు తెలిసింది, వాళ్ళకంటూ వ్యక్తిగత సంస్కృతులు ఏమున్నాయో మనకు తెలిసింది. వాళ్ళు రాసే సమయానికి, బాగా వినాలి, వారు రాసే సమయానికి కూడా ఒక సమయం ఉంది. వారు రాసే సమయానికి కూడా కొందరు సమయంతో మిలినమైన వ్యక్తులు ఉన్నారు. వీటన్నిటి మధ్య నుండి దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడట. మరో మాట నేను చెప్పనా, 66 పుస్తకాల సారం అర్థమైతే కానీ మనకు దేవుడు అంటే ఏంటో సరిగా అర్థం. అందరికీ రెఫరెన్స్లు తెలిసినాయి మనకి, కానీ రెఫరెన్స్లు అన్నిటినీ పిండితే, అంటే వీటన్నిటినీ పిండడం అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఎటకారం చేస్తారు. వీటన్నిటినీ దావీదు గారు అన్నట్టు వీటన్నిటిని ఒక లైన్ మీదకి మనం తీసుకొస్తే ఒక ఆన్సర్ వస్తుందట. అప్పుడు ఆన్సర్లో మనకు కనబడేది బైబుల్. దేవుడు కనబడతాడు. ఆ బైబుల్ దేవుడు 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 ఆ దేవుడి వ్యక్తిత్వాలు ఏంటో అప్పుడు అర్థమవుతుందట. ఈరోజు ప్రారంభంలో మొదటి మాటలు మనం నేర్చుకున్నది ఏంటంటే, అసలు దేవుడు అంటే ఏంటో మనకు తెలియడానికి అసలు బైబిల్ అంటే ఏంటో కొంచెం వరకు మనకు అర్థమైంది. ఇప్పుడు అడుగుతున్నాను, బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏమర్థమైంది? బైబిల్ అంటే దేవుడు ఒకానొక కాలంలో ఒక వ్యక్తుల చేత, కొందరు వ్యక్తులతో వారి సాహిత్యాన్ని, సంస్కృతిని, వారి యొక్క భావాన్ని కలగచేసుకుని ఆ కాలంలో మాట్లాడిన దేవుడు ఈ కాలంలో చదువుతున్న మనతో, వారితో మాట్లాడిన దేవుడు వారిలో నుంచి మనతో మాట్లాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడంటే మాట్లాడు, ఆ సందర్భాల్లో నుంచి మాట్లాడతాడు. సెమినార్కి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ సెమినార్లో ఒక మాట నేను చెప్పాను. ఇప్పుడు వాట్సాప్ వాడొచ్చా వాడకూడదని బైబిల్లో ఉండదు. ఫేస్బుక్ వాడొచ్చా వాడకూడదని బైబిల్లో ఉండదు. ఎందుకంటే అది రాసే సమయానికి ఆ వ్యక్తులకి వాట్సాప్ లేదు, అది టైం. అప్పటికి ఫేస్బుక్ లేదు, కానీ విషయం ఏంటి చెప్పిన, కంటెంట్ ఉంటుంది అక్కడ. వాట్సాప్ లేదు, కానీ వాట్సాప్ వాడొచ్చా లేదా సారం ఉంది అక్కడ. మీకు అర్థమవుతుందంటే సారం ఉంది, కానీ ఈ టెక్నాలజీ అయితే అక్కడ లేదు. సారం ఏముందని మీరు అడుగుతారేమో, ముసలమ్మ ముచ్చట్లు వద్దని చెప్పాడు. ఇది వాట్సాప్లో జరిగేది ఏంటి చెప్పండి? ఏం కూర, ఏం టిఫిన్ చేసావు, ఏం దోశ వేసావు, ఇదే కదా. ఈ ముచ్చట్లు వద్దన్నాడు. మరొక విషయం చెప్పనా, ముసలమ్మ ముచ్చట్లే కాదు, అపహాసకుల దగ్గర కూడా కూర్చుంటారు. ఇదంతా సోషల్ మీడియా జరుగుతుందా లేదు చెప్పండి. ఇవన్నీ అంటే మనకి కంటెంట్ చరిత్రలో ఉంది, ఆ చరిత్రలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. మరో విషయం చెప్పనా, మనకి ఇప్పుడు పరిస్థితులు ఏవో జరుగుతున్నాయి. దేవుడు నాతో ఎలా మాట్లాడితే, నీతో మాట్లాడు. ఆల్రెడీ కొందరు వ్యక్తులతో అందులో మాట్లాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు సేమ్ నీలాంటి పరిస్థితే బైబిల్లో ఎవరో ఎదుర్కొని ఉంటారు. ఆ ఎదుర్కొన్న వారు యాజ్ ఇట్ ఈజ్, అంటే పక్కాగా యాజ్ లిటరల్గా నీకులాగే జరగకపోవచ్చు, కానీ నీలాంటి బాధలు అయితే వాళ్ళ పడినోళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సందర్భాన్ని నువ్వు చదివితే, ఆ బైబిల్ సందర్భంలో వారికి ఆన్సర్ చేసిన దేవుడు ఆ సందర్భంలో నుంచి నీకు కూడా ఆన్సర్ చేస్తాడు. ఇది బైబిల్ని అర్థం చేసుకుని దేవుడు మాట్లాడే విధానం. ఈ వేని మనం ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఒక విచిత్రమైన భావంలోకి మనకు వస్తుంది. బైబిల్లో ఎన్నో పేర్లు యెహోవా మీద రాయబడ్డాయి. చూద్దాం ఒకసారి చివరి ఇమేజ్, జస్ట్ టూకీగా చూసి ముగించేద్దాం. చివరి ఇమేజ్ ఒకటి ఉంది చూడండి, అదిగో చూడండి. మనకి యెహోవా అనగానే పాత నిబంధన సౌండ్ మాత్రమే మనకు తెలుసు. ఇది సరిగ్గా అర్థం చేసుకో. కొంతమంది ఏమన్నారంటే యెహోవాయే యేసు అన్నారు, యేసే యెహోవా అన్నాడు, యేసే పరిశుద్ధాత్మ అన్నాడు, పరిశుద్ధాత్ముడే యెహోవా అన్నారు గొడవ లేకుండా. అంటే ఆయన డూబ్ క్యారెక్టర్లు వేసుకుని వచ్చేసాడు అన్నారు. అందుకే అర్థం చేసుకోవడానికి జస్ట్ 2వ క్లాసుకు ప్రారంభంగా కొన్ని పదాలు చూడండి. యెహోవా, యెహోవా దూత, యెహోవా నామము, యెహోవా వాక్కు. దూత, నామము, వాక్కు. వాడికి ముందు పదాలు ఏమనే చెప్పండి. యెహోవా, 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 యహ్వే. మరలా ది ఏంజల్ ఆఫ్ గాడ్, యెహోవా దూత. ది నేమ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా నామము.
ది వర్డ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా వాక్కు. ప్రతి దానికి మీరు చూడండి ఏవో శబ్దాలు మనకు కనబడుతున్నాయి. ప్రతి శబ్దము దైవత్వాన్ని వ్యక్తీకరిస్తోంది. ఇవి మనకి తెలియాలి అంటే బైబిల్ మీద నేను చెప్తున్నాను, కుస్తీ పడితే కానీ ఖచ్చితంగా మనకి అర్థం కాదు. చాలామంది అనుకుంటున్నారు అంత కష్టంగా దేవుడు ఎందుకు రాయించాడంటే ఇష్టమైనడికి కష్టమేమీ కాదు. అర్థం కాని కష్టంగా ఉన్నవాడికి ఇష్టం లేనివాడికి కష్టం. ఆయన ఏంటో తెలుసుకోవాలి, తడువులాడి కనుగోవాలనుకున్న వాడికి ఆయన చాలా దగ్గరగా ఉన్నాడట, ఈజీగా దొరుకుతాడు. అందుకే స్టడీ ప్రారంభించడానికి ఇది మొదటి తరగతి. అందరికీ అర్థమవుతుందా లేదా? ఇది మొదటి తరగతి. వచ్చే వారం నుండి బైబిల్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వచ్చే వారం నుండి ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇప్పటివరకు లోకానికి తెలిసిన యేసు వేరు, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు వారు వేరు. మనం ఊహించుకునే యేసుక్రీస్తు వేరు, బైబిల్ పరిచయం చేసే యేసుక్రీస్తు వేరు. గుండె బరువెక్కిపోయి మాట చెప్పిన క్రొత్త నిబంధన కన్నా ముందస్తుగా యేసుని ఎక్కువగా పరిచయం చేసిన గ్రంథం ఏంటో తెలుసా? పాత నిబంధన. మరో మాట చెప్పిన పెద్ద దేవుడు, చిన్న దేవుడు, ఇంకా చిన్న దేవుడు అని దేవుళ్ళకే వరుసలెట్టారు. నీకు అర్థమైందా? దేవుళ్ళు కాదు కదండి బైబిల్లో, దేవుడు అని ఉంది కదంటే అదే గొడవ. ఇప్పుడు అసలు విషయం అదే మంది. దేవుడు అని ఉంది కదా, దేవుళ్ళు అని అంటారేంటి అని. ఆ దేవుడో ఏంటో, ఆ శబ్దం ఏంటో మనం పరిశీలించడానికి బయలుదేరాం. ఇది తగిన సందర్భం అని అనుకుంటున్నాను. విందాం అసలు బైబిల్ దైవత్వం ఏంటో విందాం. పెద్ద దేవుడు, చిన్న దేవుడు, ఇంకా చిన్న దేవుడు. ఈయన ఆయనకి పుట్టాడు, ఆ తర్వాత రెండో ఆయనకి పుట్టాడు, మరొక ఆయన చాలా కాలం క్రితం బాధ్యతలు పరిశుద్ధాత్ముడికి యేసుప్రభు పుట్టాడు అన్నాడు గొడవ లేకుండా. అంటే ఆ లోక సువార్త అలా చదివేసి పరిశుద్ధాత్ముడికి యేసుక్రీస్తు పుట్టాడు. మరొక ఆయన ఏమనంటే యేసుప్రభు యెహోవాకు పుట్టాడు. మరో మాట నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు యెహోవాకు పుట్టాడని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఉందండి అని మీకు ఎవడైనా చెప్పుంటే నేను చెప్తున్నాను, గుడ్డోళ్ళందరూ వెళ్ళి చెప్పండి ఏనుగుని పట్టుకున్నారని మాత్రం మర్చిపోకండి. పరిశుద్ధాత్ముడు రెండో కొడుకుగా యెహోవాకు పుట్టాడని ఎవరైనా మీకు చెబితే నేను చెప్తున్నాను జర జాగ్రత్త. గమ్మత్తైన సంగతి ఏంటి చెప్పిన, బైబిల్ దేవుడు ఏంటో మనకు తెలియకుండానే బైబిల్ పట్టుకుని సేవ చేయడానికి రెడీ అయ్యాం. ఇది బాధాకరం. అసలు విషయం వదిలేసాం. అసలు దైవత్వం ఏంటో తెలియకుండానే ఈరోజు సేవకు రెడీ అవ్వడం విడ్డూరమైన సంగతి. అందుకే మేజర్గా మౌలికమైన సిద్ధాంతం ఏంటంటే బైబిల్ దేవుడు అంటే ఏంటో మనకి తెలియాలి. జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వచ్చే వారం కూడా రేట్ చేయండి. ఈ సోషల్ మీడియా కామెంట్స్ అన్నీ పక్కన పెట్టండి. మొత్తం కొన్ని వారాల సబ్జెక్ట్ విందాం, ఏం జరిగిందో విందాం. మరో విషయం చెప్పిన, ఆ ఎపిసి పత్రిక కదిపితే నిజంగా మెంటల్ వచ్చేసి వచనాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనంతా ఒక రియాలిటీ చూస్తున్నాం, మనంతా ఒక రియాలిటీ. కానీ పౌలు ఏమంటాడు చెప్పిన, మనకి తెలియని ఇన్విజిబుల్ వరల్డ్ ఒకటి పనిచేస్తుందని చెప్తాడు ఆయన. విజిబుల్ ఒకటి ఉందట చెప్పండి, అంటే కనిపించేది కనిపించింది. మనకంతా గొడవ ఎక్కడి నుంచి వస్తుందంటే కనిపించని ప్రపంచంతో మనకు తెలియకుండానే యుద్ధము చేస్తున్నామట. అది ఎఫ్సి పత్రిక. ఇవన్నీ తెలియాలంటే రోమన్ లెగిస్తున్నాయి కదా, ఇవన్నీ తెలియాలంటే ఈ బైబిల్ దైవత్వం అంటే ఏంటిది. మరొక విషయం చెప్పిన, ఈ విజిబుల్ వరల్డ్ ఏదైతే ఉందో కనిపిస్తున్న ఈ ప్రపంచమే కాదు పతనం అవుతా, కనిపించని ఒక ప్రపంచం కూడా పతనమైంది. ఆ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని యేసుక్రీస్తు సంధి చేయడానికే బాగుపరచడానికే ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే ఎఫ్సి పత్రికలో అర్థమయ్యేలా మీరు అనుకుంటే గ్రహాంతర జీవులు ఉన్నాయనుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఎఫ్సి పత్రికలో ఉన్న మాట ఏంటి చెప్పిన, సంఘము ద్వారా పరసంబంధమైన ప్రధానులకును అధికారులకును అర్థమయ్యేలా సంఘంలో కొన్ని కార్యక్రమాలు దేవుడు చెయ్యాలని, సంధి చేయాలని నిర్ణయించుకుని. ఇది ఎఫ్సి పత్రిక బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ వినగా అర్థమవుతాయి. ఈ బైబిల్ దేవుడిని మనం అలా తడమగా చూడగా మనోనేత్రాలతో అర్థం చేసుకోగా వినే చెవితో మనం వినగలిగితే
ఖచ్చితంగా ఇవన్నీ మనకి అర్థమవుతాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఈ లోకము నిజముగా పౌలు గారు అన్నట్టు నటనే 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 నటనే. వచ్చే వారం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మీరు దయచేశారని నమ్ముతున్నాం తండ్రి. నిజమే తండ్రి, మీరు ఇచ్చిన గ్రంథం ఏంటో అర్థం కాలేనప్పుడు తండ్రి మీరేంటో అర్థం అవడం కూడా విచిత్రమే. మీరు మిమ్మును పరిచయం చేసుకున్న విధానం వేరు, మనుషులు బోధిస్తున్న విధానం వేరు తండ్రి. అనాది సంకల్పం నుండి తండ్రి మాతో వ్యక్తులతో మాట్లాడడానికి చరిత్రలోనూ పరిస్థితుల్లోనూ మీరెంతగా కలగజేసుకున్నారో తండ్రి మేము ఆశ్చర్యపోయే సంగతులు రాయించండి. అర్థమైన వారికి ఈ లోకం ఒక వింత, అర్థం కాని వారికి ఈ లోకం ఒక తండ్రి ఒక ఇష్టము తండ్రి. ఈ లోకంలో మేము కొట్టుకుపోకుండా తండ్రి, దేవుడు అనగానే మా ఆలోచనలతో కాకుండా తండ్రి, దేవుడు అనగా మీరు అనగా తండ్రి మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి తండ్రి నీ వాక్యపు కొలమానంలో చూడగలిగే మనోనేత్రాలు మాకు తెరవండి తండ్రి. బోధించగలిగే శక్తిని ఇంకనూ మాకు దయచేయండి. ఈ మాటలు కూడా పెడార్థానికి తీసేవారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి తండ్రి. తండ్రి మిమ్మల్ని ఎరుగక కొట్టుకుపోవడం మీ చిత్తము కాదు తండ్రి. ఒకవేళ తండ్రి సిద్ధాంతపరమైన భేదాలు ఉంటే వాక్యానుసారంగా ఒకరినొకరు తండ్రి ప్రశ్నించుకోవాలి తప్ప హేళన చేసుకోవడం మీ పిల్లల లక్షణం అని అనిపించుకోవద్దు తండ్రి. అలాంటి వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ వారిని మమ్మును తండ్రి మరింత తండ్రి మీ సన్నిధికి దగ్గర పరుస్తారని అర్థిస్తూ తండ్రి విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మరి ఇన్ ద బిగినింగ్ అంటే చరిత్రలో కానీ అలాగే బైబిల్లో కానీ దేవాది దేవుడు ప్రారంభంలో ఏ విధంగా మనతో మరి ఇంటరాక్ట్ అలాగే మాట్లాడారు అనే విషయాన్ని మరి తెలియచేయడం అనేది జరిగింది. మరి ఎంతమందికి అర్థమైందో మాకైతే తెలియదు, కానీ మరి దేవుడు కలగ చేసుకుని భూమి మీద ఉన్న మన కొరకు ఆయన యొక్క ప్రణాళికను ఆయన యొక్క చిత్తాన్ని మనందరూ అర్థం చేసుకునేటువంటి రీతిలో మన కల్చర్లోకి మన లిటరేచర్లోనికి ఆయన రావడం, మన జరుగుతున్న ప్రతి సందర్భంలోనికి ఆయన వచ్చి మనతో నేరుగా మాట్లాడడం, బైబిల్ అనేటువంటి 66 పుస్తకాలు మన చేతికి ఇవ్వడం, ఇదంతా దేవాతి దేవుని యొక్క సంకల్పమని, మరి ఇంత గొప్ప ధన్యత అంటే దేవుడే కలగ చేసుకుని మనకొక పుస్తక రూపంలో ఆయన యొక్క మాటలను పొందుపరిచి మనకివ్వడం, వాటిని చదివి మనం విశ్వసించి ఆయన ఉన్నటువంటి ఆ లోకాలకి రావాలని ఆయన కోరుకోవడం, ఇదంతా దేవుని యొక్క సంకల్పమని మరి చక్కని మాటలు వివరించి చెప్పినటువంటి అన్నయ్య గారికి ఈ యొక్క ఆరాధన తరపున వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ప్రభురాత్రి సంస్కరణ మనం జరిగించుకుందాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు సహోదరులు గంగాధర్ వచ్చి చదివి వినిపిస్తారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారు. వాక్యపఠనం చేసుకుందామండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఆ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును. కాబట్టి
ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభా, ఆది అంతమైన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభా, జూన్ మాసం మొదటి పునరుద్ధాన దినం, పరిశుద్ధ ఆదివారం ఎత్తబడి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మానవుడు పాపములు దోషాలు పరిహరించడానికి యేసుక్రీస్తు అడ్డకర్ర నిలువకర్ర కార్చిన రక్తమే ఆధారమై పాప విమోచకుడు నరకంలో పాత్రుడుగా కాకుండా నా తండ్రి, మరి నీ యొక్క రాజ్యంలో శాశ్వతమైన జీవానికి పాత్రుడుగా ఉండడానికి ఈ యొక్క రక్తము శరీరమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. దీని ద్వారా మేము మా పాపములు కడగబడి శుద్ధీకరించి నిత్యరాజ్యంలోకి చేరడానికి మాకు తరుణం సమయం ఇచ్చినందుకే స్తోత్రాలు. మా మరణం వరకు ఈ జనన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను మహిమపరచుకుంటూ మా జీవితాలు చక్కపరచుకోవడానికి సహాయం చేయి. దైవజనులు ప్రభా, జేమ్స్ గారు ద్వారా మీరు ప్రభా మానవుడికి దేవుడికి కాగల సత్సంకల్పమైన సమాధానము ప్రభా విపులీకరణంగా మీరు అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. కృపా సమాధానం దయచేయి. ఇంకనూ ప్రభా మూలార్థాలతో ప్రభా మా జీవితాన్ని మా తండ్రి మేము చక్కపరచుకుంటూ కృపతో దయతో నడిపించినందుకే స్తోత్రాలు. ఈ యొక్క రొట్టి ద్రాక్షారసం ద్వారా మేము ఇంకా నీకు సమీపస్తులుగా మా పాపముల దోషములని మా తండ్రి విడనాడడానికి కారణం నీ ప్రేమే, నీ దయే, నీ కృపే, నీ కార్చిన రక్తం విమోచన క్రియ ధనముగా మమ్మల్ని చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృప మా అందరిపై ఉంచమని ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో ఈ ఆరాధనలో మీరు మాకు ప్రతి విషయంలో కర్తగా, తండ్రిగా, రక్షకుడుగా మా తండ్రి మరి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మేము రక్షించబడ్డాము. స్తోత్రాలు చేస్తూ నీ నామం మహిమపరచుటకు సహాయం చేయమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇంకెవరికైనా రొట్టె ద్రాక్ష అందనట్లయితే దయతో తెలియజేయండి. మరి కానుకల సేకరణ అనంతరం కొన్ని ముఖ్యమైన ప్రకటనల అనంతరం మరి ముగింపు ప్రార్థన చేసుకుని రావాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. జరుగుతున్న ప్రతి మీటింగ్ కొరకు, అలాగే మరి చర్చ్ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులు కావాలని మనం చేస్తున్నాం. మరి సహోదరులందరూ మరి చక్కగా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో వారి ఎంతో బాధ్యతను నెరవేరుస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ప్రతి పనికి దేవాదేవుడు మరి చక్కటి సమాధానాన్ని, చక్కటి మరి దీవెనలు వారికి అందజేస్తారు కనుక ప్రతి ఒక్కరూ మరి
ఈ యొక్క పరిచర్యలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులు కావాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇంకా ఎవరైతే చర్చికి రావడం లేదో వారి కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాన్ని, సమాచారాన్ని తెలియచేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి తెలియక అలాగే సమయం మించిపోయి మరి రావడానికి మరి వాళ్ళు కుదరట్లేదని తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మరి ఒక టైంని పాటించాలని మరొకసారి మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అలాగే మరి వచ్చే నెల నుండి ప్రతి శనివారం మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అనేది ఏర్పాటు చేయడానికి ప్రతి శనివారం అన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. కనుక ఎవరింటి దగ్గరైనా మరి థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కూడిక నిర్వహించాలని మీరు తెలిస్తే కనుక దయతో మా అందరికీ తెలియచేయండి. మరి ఆ శనివారం మీకు డేట్ని ఇవ్వడం జరుగుతుంది. మరి చర్చిలో ఉన్నటువంటి సౌండ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని కొరకు భారీ వ్యయ ప్రయాసాలు ఎవరు మరి పెట్టనవసరం లేదు. కనుక చక్కగా మరి పూర్వం ఏ విధంగా అయితే జరిగేదో మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మరి దేవుని గూర్చినటువంటి సత్యవాక్యాన్ని వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశం. కనుక ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటారని మనం చేస్తున్నాం. మరి వచ్చే నెల నుండి, ఈ నెల కాదు, వచ్చే నెల ప్రతి శనివారం మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఏర్పాటు చేసుకోవడానికి సమయం ఉంది. కనుక మెయిన్ ప్రిఫరెన్స్ ఓన్లీ ఫర్ అవర్ చర్చ్ మెంబర్స్, అంటే మన చర్చ్కి ఎవరైతే వస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క మరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం ఎందుకంటే అంటే ఇందులో పార్షియాలిటీ ఏమీ కాదండి. అంటే ఎవరైతే చర్చ్ మెంబర్స్గా వస్తున్నారో వాళ్ళని వారి యొక్క గృహాలు దర్శించడానికి, వారి యొక్క పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ యొక్క మీటింగ్ మనకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అవుతుంది. కనుక ఈ విధంగా మరి కార్యరూపం దాల్చడం అనేది జరిగింది. ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తం, అలాగే మరి ఈ నెలలో జరగబోతే ప్రతి మీటింగ్ కొరకు, ఈ యొక్క ఆరాధన క్రమం కొరకు మరి అన్నిటి వరకు ప్రార్థన చేయవలసిందిగా, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు సురేష్ని ఆహ్వానిస్తున్నాను. ముగింపు ప్రార్థన చేస్తాను. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది. అందరూ ప్రేమ విందు స్వీకరించి మరి ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేసినటువంటి నాగేంద్ర గారి కుటుంబం కొరకు ప్రతిదినం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. మరొకసారి తెలియజేస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, దేవా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో తండ్రి మీ కృపను చూపి తండ్రి, దేవా, నిజముగా ప్రభువా, ఎక్కడ అందని మాటలు తండ్రి, ఇలాంటి విషయాలు చెప్పాలన్న తండ్రి భయపడే కాపర్ల మధ్య బ్రతుకుతున్న మాకు ప్రభువా, ఈ థియాలజీకి సంబంధించిన క్లాసెస్ చెప్పడానికి భయపడుతున్న సేవకుల మధ్య గడుపుతున్న మాకు తండ్రి, మీ కుమారుని అనుగ్రహించి ప్రభువా అమూల్యమైన మాటలను మాకు అందించారని మేము నమ్ముచున్నాం. దేవా, వినగలిగే చెవులను మా అందరికీ అనుగ్రహించండి. దేవా, మీరేంటో తెలియక, మీరు మాతో మాట్లాడే విధానం తెలియక తండ్రి ఏవేవో సిద్ధాంతాల వెంట పరుగెడుతున్న మాకు తండ్రి, ఎక్కడ అందని విలువైన మాటలు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ కుమారుని నోట ఉంచుతూ ఎప్పటికప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మీ కుమారుడు చేస్తున్న పరిచర్యను మరింత విస్తృతపరచని తండ్రి, తను చేయు ప్రయాణాలను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, ఇటు ఉద్యోగం, ఇటు మీ పనిలో ఉంటున్న తనకి తండ్రి కావలసిన ధైర్యాన్ని, సహనాన్ని అనుగ్రహించండి, సమయాన్ని అనుగ్రహించండి తండ్రి. తనకు కావలసిన ఓర్పును మీ ఆత్మతో తనకు అనుగ్రహించి ప్రభువా, ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి పరిచర్య విషయంలోనూ, తన ఉద్యోగంలోనూ తండ్రి మీరు సహాయాన్ని అనుగ్రహించండి. ఎలాంటి అపాయాలకు గురి కాక ప్రభువా తను కాపాడుకుంటూ మా అందరికీ ప్రభువా మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ తండ్రి
మమ్మల్ని ఇంకనూ నీలో నిలదొక్కుకొట్టకు మీ కుమార్ని మీ బోరగా ప్రభా మీ చెంతకు చేర్చి ఆయుధంగా మీరు వాడుకుంటారని మేము ఆశపడుతున్నాం తండ్రి. దేవా, అలానే ప్రభా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, విలువైన మాటలు మాకు వినబడుతున్నప్పుడు తండ్రి వినగల మనసును మాకు అనుగ్రహించండి. మూసివేయబడుతున్న మా మనోనేత్రాలను తెరుచుకున్నటకు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, సంఘంలో మీ కొరకు ఎవరైతే ఇంకా నిజాయితీగా నిలబడాలని పరిశుద్ధంగా తమ బ్రతుకులు కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారో ప్రభా, వారందరి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి బలహీనతలు ఉన్నా తండ్రి వాటన్నిటి నుండి విడుదల కలిగించండి. వారి మార్గాల్ని సరళం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మీలో ఇంకనూ ఎదుగుటకు తండ్రి మీ సహాయాన్ని మీ ఆత్మతో అనుగ్రహిస్తారని ఆశపడుచున్నాను తండ్రి. సంఘంలో రోగులైన వారిని, బలహీనులైన వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, వారి జీవితాల్లో తండ్రి మీ కార్యాలను జరిగించండి తండ్రి. దేవా, వారి గృహాలలోనూ వారి జీవితాలను తండ్రి మీరే అధికారిగా ఉండి ప్రభా మమ్మల్ని ఇంకనూ బలపరుస్తారని ఆశపడుతున్నాను తండ్రి. దేవాలనే ప్రభా సంఘ విస్తరణ కొరకే ప్రభా ఈ బిల్డింగ్ని తండ్రి పొడిగించాలని మీరు మాకు చూపిస్తున్న మార్గాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు దేవా. తండ్రి, మేడం గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా తనకి మీరిచ్చిన ఈ గొప్ప మనసును బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము దేవా. తండ్రి, తలపట్టు బహు పనులో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాకుండగా మేము దేనికి భయపడక ముందుకు వెళ్ళుటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా, మేడం గారిని జ్ఞాపకం చేసుకుని తనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రభువా, ఈ వయసులో తనకు కావలసిన బలాన్ని మీరు అనుగ్రహించి ప్రభువా ఇంకనూ మీ కొరకు ఎన్నో కార్యాలు చేయుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని మంచి మనసును తనకు కలిగజేసినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలానే సంఘంలో ఉన్న పెద్దల్ని, విశ్వాసుల్ని, మరి ముఖ్యంగా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, దుష్టుడు వారి మీద కన్ను వేయక ప్రభువా, లోకాసులకు వారు లంగుపోక ప్రభువా, ఎల్లప్పుడూ వినబడుతున్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను మేము కట్టుకునేటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అంధకార పరిస్థితులు అలుముకున్న వాటన్నిటిని తండ్రి మీరే ప్రభువా వాటన్నిటిని దూరం చేసి మీరే మాకు అధికారిగా తండ్రిగా వ్యవహరిస్తారని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా వారి జీవితాల్లో వారు కోరుకున్నది మీరు అనుగ్రహించి తండ్రి, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా తండ్రి మీకు సాక్షులుగా వారు నిలబడటకు సహాయాన్ని అనుగ్రహించండి. కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారుగా, సమాజంలో మీ బిడ్డలుగా మీకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అలానే ప్రభువా ఈ ఆరాధన అంతట్లో మీరే మాతో నేరుగా మాట్లాడారని, మా ఆత్మలకు కావాల్సిన మాటలను, మా జీవితాలను బలపరిచే మాటలను మీరు అందించారని నమ్ముచున్నాం దేవా. అలానే తండ్రి, పెద్ద ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా పాస్టర్ గారు చేస్తున్న సేవలను, ఈ వయసులో కూడా తను పడుతున్న ప్రయాసలను మీ సహాయాన్ని అనుగ్రహించండి. తను చేయ ప్రయాణాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. తను చేస్తున్న పరిచర్యలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. తనకి ఇంకా నువ్వు బలాన్ని అనుగ్రహించి, శక్తిని అనుగ్రహించి, ఆరోగ్యంతో నింపి ప్రభువా అనేక ఆత్మలకు తండ్రి తండ్రిగా వ్యవహరించే బాధ్యతను మీ కుమారునికి అనుగ్రహిస్తారని ఆశపడుచు, తనకు కావలసిన తండ్రి శక్తిని మీరు అనుగ్రహిస్తారని ఆశపడుతూ తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఆరాధన అంతటినీ క్రమంగాను, మర్యాదగాను మీకు ఇష్టపూర్వకంగా జరిగించుకున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. దేవా, మీ చిత్తమైతే ప్రభువా మరలా వచ్చేవారు ఇంకా అమూల్యమైన మాటలు వింటూ మా జీవితాలను కట్టుకుంటూ మీ కొరకు నమ్మకంగా బ్రతికే జీవితాలు మాకు అనుగ్రహించండి తండ్రి. మరలా తిరిగి ప్రయాణమే వెలుచున్న మా అందరికీ మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. మెట్టుకి ఈ ఆరాధన అంతటినీ క్రమంగాను మర్యాదగాను జరించుకుంటారని మేము నమ్ముచు ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.